అవకాశం ఇచ్చిన స్థానిక దయసేకులు జాకోబ్ రాజు గారికి, వాళ్ళ కుమారునికి, పసం గారికి, చక్కటి ఆర్కెస్ట్రా అన్నయ్యలకు, సౌండ్ సిస్టమ్ వారికి, వచ్చిన మీ అందరికీ, ఇటువైపు ఉన్న అభిషేకులైన దయసేకులకు మా నిండు వందనాలు. చాలా సంతోషం. అందరు బాగున్నారా? మాట్లాడాలి. మీరు మాట్లాడితే నేను 10 గంటలకు వదిలిపెడతాను. నాకు ఇచ్చింది 9:30. మీరు చురుగ్గా ఉంటే నేను జల్దీ వదిలిపెడతాను. నేను పెద్ద స్పీకర్ని కాదు. మీకు ఇచ్చిన దైవశేకులు, అభిషేకులైన దైవశేకులు, మీకు అన్ని రుసులు తెలుసు. జాకోబ్ రాజా గారు, మీ అయ్యగారు అన్ని రుసులు పెట్టిందా పెట్టలేదా? మాట్లాడాలి. పెట్టిందా పెట్టలేదా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, దమ్ బిర్యానీ, కుండ బిర్యానీ, బొంగు బిర్యానీ, మీకు తెలియని రుసులు ఏమీ లేవు. నాలాంటి వాళ్ళని, కొత్త వాళ్ళని ఎందుకు పిలుస్తారంటే, నా పిల్లలకు కొన్నాడు పప్పు అన్నము, కొన్నాడు కందిపప్పు, కొన్నాడు శనగపప్పు, కొన్నాడు చికెన్ బిర్యానీ, కొన్నాడు మటన్ బిర్యానీ, ఏదన్నా ఒక మాట దేవుడు మాట్లాడతాడమని నాలాంటి వాళ్ళు పిలుస్తాడు. నీకు వాక్యానికి ఏం కొదవా లేదు. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారా? మాట్లాడాలి. బాగున్నాము. బాధల్లో బాగున్నాము. బాధల్లో యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు రావా? తల్లి వస్తాయా రావా? యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు రావా? యేసు ప్రభుని నమ్ముకుంటే రోగాలు రావా? యేసు ప్రభుని నమ్ముకుంటే చచ్చిపోరా? ఎప్పుడు అట్టే ఉంటావా? చెట్టుకి దళ గట్టిగా బుట్టలు పడవా? శ్రమలు లేని క్రైస్తవుడు కాడంట. క్రైస్తవునికి శ్రమలు చెట్టుకు ఎరువులాగనంట. ఓ పత్తి చెట్టు బాగా పత్తి రావాలంటే పత్తికి ఏమేయాలి? ఎరువేయాలి. అమ్మ వినాలి. ఓ మిరప చెట్టు బాగా మిరపకాయలు కావాలి, మిరప చెట్టుకి ఏమేయాలి? ఎరువేయాలి. ఎరువేయండి, కాపు కాయది అన్న. ఏమనకు, కదిలేకు, ఎట్లుంది అట్లుంది. నువ్వు వాటికి లేచినా సరే. దేవునికి స్తోత్రం. నిన్న రాత్రి ఒక మీటింగ్లో పోయినాము. పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టింది, కానీ అది బయటికి వెళ్తలేదు. మొత్తుకొని నా వాయిస్ను అదే గుంజుకుంటుంది. నాకు చాలా ఇబ్బంది అయింది. చాలా చక్కగా ఉంది. ఇంచుమించు ఇంతకు 200 పెట్టిండు. మళ్ళీ 1,50,000 అంట దానికి, సౌండ్ సిస్టానికి 3 రోజులకు. అది చిన్నగానే ఉంది కానీ చాలా చక్కగా ఉంది. నేను దేవుడు దీవించింది కాక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. శ్రమలు లేని క్రైస్తవుడు కాడంట. క్రైస్తవునికి శ్రమలు చెట్టుకు ఎరువులాగనంట. గుత్తులుగా శ్రమలు వస్తే గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయంట. నీకు శ్రమలే రాకపోతే తింటావు, పంతావు. పారం కొల్లాగా, ఏ కొల్లాగా? పారం కూడా ఏం చేస్తుందమ్మా? మీరు మాట్లాడాలి. మేము బతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లో ఉంది తల్లి. మీరు ఊరు వంట కూర్చుంటారు అనుకో, బస్ స్టాండ్లో బ్యాగులు కూడా కొట్టుకుంటారు కదా, నా బ్యాగ్ ఎవడో ఎత్తకపోయినరు అన్నట్టు కూర్చోకండి తల్లి. నాకు నడిపింపు ఉండదు. నాది మాట పాట. హైదరాబాద్లో కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. కొత్తగా బట్టల షాప్ ఓపెన్ చేసేటప్పుడు కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. దయ్యంలా వెంటకలేదు వచ్చి దొండ పంటగా లిఫ్ట్కి వేసి కనుబొమ్మలు సన్నగా వేసి బెత్తడి జాకెట్లు వేసి ఇట్లా పెడతారు. కథలది మాట్లాడరే, కథలది మెదలది. అట్లుండకండి. మీరు కదలండి, మెదలండి, కొంచెం మాట్లాడండి. మీరు స్పందిస్తే నాకు నడిపింపు ఉంటుంది. ఈడ నిప్పులు మండుతున్నాయి. చల్లారిపోయే టైంకి వచ్చింది. మీరు ఇప్పుడు ఇక్కడ బొగ్గులు వేస్తే ఏమవుతుంది? మాట్లాడరే. మీరన్నా ఏంటండి, ఇక్కడ బొగ్గులు వేస్తే ఏమవుతుంది? ఇంకొంచెం మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ నీళ్ళతో నీళ్ళు పోయి కండి తల్లి ఊరు వంట కూర్చోకండి. మీరు బొగ్గులు ఎదురుగాక. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా. మధ్యలో ఏమేయాలి? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అన్న. మిమ్మల్ని దేవుడు దీవించినాక ఏమన్నా కొంచెం ముందన్న లేరన్నా. మీరు మంచిగా బొగ్గులు వేస్తారు. మీరు బొగ్గులు ఎదురుగాక. దేవునికి స్తోత్రం. నేను మీ అయ్యగారిని అడిగాను, అయ్యా దేనికోసం చెప్పాలంటే, అయ్యా సువార్త చెప్పమన్నాడు. సులువైన పదాలతో కొన్ని మాటలు. నేను గొప్ప బోధకుని కాదు, పాఠకాన్ని కాదు, బాగా పాడుతోని కాదు. నాది మాట పాట. ఒక్కొక్కరిని ఒక రీతిగా దేవుడు ఎంచుకుంటాడు. కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కావచ్చు. అర్థం కాకపోయినా మెడగబడ్డ పని కరగ తీరదంటారు కదా. ఓ 40-45 నిమిషాలు మీ దృష్టికి ఉంచండి. ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక పాట పాడుకుందామా? అయ్యగారు కొన్ని పాటలు పాడమన్నాడు, పాడుకుందామా? దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా. మధ్యలో ఏమేయాలి? ఇప్పుడు లైన్లో పడుతుంది. మధ్యలో ఏమేయాలి?
మిమ్మల్ని లైన్లో తెచ్చుకొని నేను ముందుకు వెళ్తే నాకు నడిపింపు ఉంటుంది, లేకపోతే నడిపింపు లేదు. ఇలా చెప్పినట్టుగా మీకు వాక్యానికి కొదవేమి. నేను మధ్యాహ్నం విన్నా కదా, ఒక హాఫ్ అన్ అవర్ 45 నిమిషాలు చెప్పాడు. చాలా చక్కగా మీకు అర్థమయ్యే భాషలో మీకు ఎట్లా అర్థమవుతుందో అట్లా చెప్పంగా నేను విన్నాను. నన్ను పిలిచినందుకు నేను కూడా ఒక 40 నిమిషాలు నా వంతు నేను చేసిపోతా. దేవునికి స్తోత్రం. అన్న ప్యాడన్న మధ్య చిన్న చిన్నది ఎక్కువ టైం లేదు, ఎక్కువ 9:30 అవుతుంది. ఇప్పుడు నీది టైము నా టైము పెద్ద ఎక్కువ అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అమ్మల్లారవో అక్కల్లారా. ఈ పాట సామాన్యంగా నేను ఎక్కడ పాడా. చాలా మంది నేను మీటింగ్ అయిపోయినాక అయ్యో ఆ పాట పాడలేదని చాలా మంది అడుగుతా ఉన్నారు. అందుకని ఈ రోజు నుంచి పాట మొదలుపెట్టిన. దేవునికి స్తోత్రం. అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో నడక కాడు, డబ్బులు పాల్గొన్నా కాడు. అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో అక్కల్లారా, ఈ వార్త వినరండి, యేసుని నమ్ముకోండి, చప్పట్లు. అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో అక్కల్లారా, ఈ వార్త వినరండి, యేసుని నమ్ముకోండి, ఈ వార్త వినరండి, యేసుని నమ్ముకోండి. కొంచెం బొగ్గలేని తల్లి ఎంటి తల్లి ఇప్పుడు లైన్లో పడరు. ఏం మారాలి? మనసు మారాలి, బుద్ధి మారాలి. వీళ్ళెవరిని ఉద్దేశించి పాట రాయలేదండి. యేసు ప్రభు నమ్ముకోక మునుపు 7 సార్లు గుండు కొట్టించుకున్నా. ఎప్పుడు చూసినా ఉండేది కొబ్బరికాయలా ఉండేది. 3 నామాలు ఇట్లా 3 ఇంత పొడి ఉండేది, రాకుండా ముక్కు కూడా పెట్టేది. కానీ గుండు కొట్టించుకున్నా, గుణం మారలేదు. 3 సార్లు బట్టలు మార్చుకున్నా. నల్ల బట్టలు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేను. 3 సార్లు బట్టలు మార్చుకున్నా, బతుకు మారలే. గుండు కొట్టించుకున్నా, గుణం మారలే. 40 రోజులు మంచిగా ఉండేది. కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టు. ఎట్లా? కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టు 40 రోజులు మంచిగా ఉండేది. 40 రోజులు అయిపోయినాక ఆ గుడ్డలో ఒక 3 టెంకాయలు కడతారు. ఆ 3 ఎత్తారు. ఆ 3 ఎత్తుకొని రైలు ఎక్కితే ఈడు పక్క ఆడు పక్క తొక్కకయ్యో దీన్ని తీసుకుపోయి కేరళ అడవులకు వెళ్ళి ఒక 70 కిలోమీటర్లు నడిచి ఈ 3 నాడు ఎత్తేసి ఇంటికి వచ్చి మెడకు దండ ఉంటుంది, పూసల దండ ఉంటుంది. దండ దర్వాలకు కట్టించి ఊరికే బీర్సాప్ కన్నా కలకంపడతాను. బీర్సాప్ కన్నా మాట్లాడరే, కలకంపడు కన్నా. బట్టలు మార్చుకుంటే బతుకు మారిందా? ఒక్క మాటతో చెప్పాలంటే ట్రైన్ ఎక్కగానే స్టార్ట్ చేసేది గుట్టలు పాల్పరాకులు. ట్రైన్ బట్టలు తీసేసి ట్రైన్ ఎక్కగానే స్టార్ట్ చేసేది. ఇంటికి వచ్చేది దండ దర్వాలకు కట్టించి ఊరికే
బతుకు మారిందా? థ్యాంక్ యూ తల్లి, నేను దేవుడు దీవించిన కాక. అవి బొగ్గులు మారిందా? మారిందా? పంది భక్తి. నా భక్తి ఒక మాట చెప్పాడు, పంది భక్తి. ఎసంటి భక్తి? పంది భక్తి. ఒక అమెరికా ఆయన హైదరాబాద్కి వచ్చిందంట. అమెరికా ఆయన హైదరాబాద్కి వస్తే ఈ అమెరికా ఆయనకి తెల్ల పంది పిల్ల ఒప్పించిందంట. ఈ పందుల దగ్గర పంది పిల్లలు వండుకొని మంగళచాపులో తీసుకుపోయి ఎంటికలాన్ని గొరిపించి పందికి కొబ్బరి రుద్ది గోల్ర పెట్టేసి చెవులో చెంకిలు పెట్టి ముక్కుకు ముఖ్యమరి పెట్టి పందాన్ని పిలిస్తే బాగుంటుందని పిగ్గి బేబీ అని పేరు పెట్టింది. పిగ్గి బేబీ నా బంగారం అని పిగ్గి బేబీ అని పేరు పెట్టి పిగ్గి బేబీ తెల్ల డ్రెస్ కుట్టించిందంట. తెల్ల డ్రెస్ కుట్టించి తెల్ల డ్రెస్ ఎర్రని కూర్చుని పెట్టి ఎండాకాలంలో ఏసీ కారు ఎక్కించుకొని షాపింగ్కి పోయిందట. ఈ పిగ్గి బేబీ ఏసీ కారు అద్దరికి వెళ్ళి చూసిందంట. చూసే వారకు వీళ్ళ దోస్తులంతా బుడవలు ఎగురుతుర్రంట. ఒకదాని మీద ఒకటి వరుతామని అంట. గమ 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 చెట్టు వసన పిగ్గి బేబీ వచ్చిందంట. అద్దములకి వెళ్ళి జంప్ చేసి ఏడుకొరికింది. థ్యాంక్ యూ తల్లి, నేను దేవుడు దీవించింది కాక. అద్దములకి వెళ్ళి జంప్ చేసి ఏడుకొరికింది. నేను 40 రోజులు మొత్తుకొని దండ దర్వాద కట్టించి నేనేడు పోయినా, నేను బీరిసాగలో పోయినా, పందేడు పోయింది. పంది బుద్ధి మారిందా? పిగ్గి బేబీ అని పేరు పెట్టిన, గోడ పెట్టేసిన, చెవులకు చెంకి పెట్టిన, ముక్కుకు ముఖ్యమరి పెట్టిన, తెల్ల డ్రెస్ కుట్టించిన. దాని బుద్ధి మారలే. నా బుద్ధి, నా మనసు ఎట్లా, నా బుద్ధి ఎట్లా మారిందంటే యేసు ప్రభు రక్తంతో కడుక్కున్నాక, రక్షణ తీసుకున్నాక నా మనసు మారింది, నా బుద్ధి మారింది. ఇప్పుడు నా బట్టలు తెల్లన, నా బతుకంత తెల్లన. ఇదివరకు నా బట్టలు నల్లగా, నా బతుకంత నల్లగా. ఇప్పుడు ఒక 50,000 రూపాయలు ఇచ్చి ఒక బీర్సి తాగమంటే తాగుతానా? మాట్లాడరే. 50,000 రూపాయలు ఇచ్చి ఒక బీర్సి తాగమంటే తాగుతానా? 10,000 రూపాయలు ఇచ్చి బాహుబలికి రారా అంటే వస్తానా? రాను. ఎందుకు? మనసు మారింది, బుద్ధి మారింది. నా బ్రతికే ఓ పాట. బ్రతుకు మారడం బట్టల్లో లేదు. మనసు మారాలి, బుద్ధి మారాలి. కొంతమంది యాకోబు అని పేరు పెట్టుకుంటారు, వాళ్ళ బుద్ధి మారది. మరియమ్మ అని పేరు పెట్టుకుంటుంది, ఆమె సీరియల్ సినిమాలు మానది. ఈ మందంతా అదే దొంగ మంద. మారది. మంచి బుద్ధిలాగా యాకోబు అని పేరు పెట్టుకుంటాడు, ఆరు మారడు. పేదలు అని పేరు పెట్టుకున్నాడు, ఆరు మారడు. అక్క, మన మనసు మారాలి, మన బుద్ధి మారాలి. బట్టలు మార్చిత బ్రతుకు మారదు, గుండు పడితేనే గుణం మారదు. బట్టలు మార్చిత బ్రతుకు మారదు, గుండు పడితేనే గుణం మారదు. మారడం బట్టలు లేదు, గుణం మారడం గుండు లేదు. మారడం బట్టలు లేదు, గుణం మారడం గుండు లేదు. నీ మనసు మారలన్నా, నీ బుద్ధి మారలన్నా, నీ మనసు మారలన్నా, నీ బుద్ధి మారలన్నా. అమ్మలారవో అక్కలారా, ఈ వార్త వినరంటే, యేసేను నమ్ముకుంటే, ఈ వార్త వినరంటే, యేసేను నమ్ముకుంటే. పాపముంటే మీరు చూపించండి, నా పాపముంటే మీరు చూపించండి. సవాలు చేసిందే యేసు నీతిగా బ్రతికిందే, సవాలు చేసిందే యేసు నీతిగా బ్రతికిందే. అమ్మలారవో అక్కలారా, అమ్మలారవో అక్కలారా, ఈ వార్త వినరండి, యేసేను నమ్ముకుంటే, ఈ వార్త వినరండి, యేసేను నమ్ముకుంటే.
ఇంకొంచెం గట్టిగా. ఇది చిలక పలుకులు కాదు, ఇది యథార్థమైన మాటలు. ఇక్కడ దగ్గర దగ్గరకు 300 మంది ఉండొచ్చు. 300 మంది లేచి నా దేవుడు నాకు ఇది చేసిండని ఈ తెల్లవారు సాక్షి చెప్పగలుగుతారు. చెప్తారా చెప్పరా? చెప్పండి అమ్మా. అదే వేరే వాళ్ళని చెప్తున్నాను, మా దేవుడు నాకు ఇది చేసిండని చెప్పమని ఒక్కడిని. ఇది కళ్ళ కాదు, మా బ్రతుకులను మార్చిన దేవుడు. అందుకనే ఈ పాట రాసుకున్న, బ్రతుకు మారడం బట్టల లేదు, గుణం మారడం గుండులో, మనసు మారాలే, బుద్ధి మారాలి. ఒక వాక్యం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాము. నాది మాట పాట, మీరేం టెన్షన్ పడకండి. మీరు వినే కొద్ది చెప్పని ప్రయత్నం చేస్తా, టెన్షన్ పడకండి. మనిషి మైండ్ 45 నిమిషాలు, అంతకు ఎక్కువ చెప్తే వినరు. 30 చెప్తే ముద్దు, 30 చెప్తే ముద్దు, గంట చెప్తే వద్దు, గంటన్నర చెప్తే గుద్దు. పాస్టర్లకు బైక్ దొరకదంటే యవనస్తులకు బైక్ దొరకదంట. పాస్టర్లకు ఏం దొరకదు? పాస్టర్లకు బైక్ దొరికితే వదలరు. అయ్యో, గంట చెప్తాడు వదలడు, 2 గంటలు చెప్తాడు వదలడు. కింద కూర్చున్నాడు, నడుములు గుంజి 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 పైన కట్టి కాళ్ళు ఇట్లా పెడతారు, ఇట్లా రాస్తారు పార్కలు కూర్చున్నట్టు. ముంగట వాళ్ళు పట్టుకుని అంటారు, అయినా వదలడు ఈ పాస్టర్. బంక బంక బంక. తక్కువ చెప్తే ఎక్కువ వింటారంట, ఎక్కువ చెప్తే తక్కువ వింటారంట. తక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళా పిలువబడతారంట, ఎక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళా పిలువబడరు. గేదెకి ఎంత వేయాలో ఎంచుతారు, గేదెకి ఎంత వేయాలో. మీరు గేదెలు గారు, గేదెకి తినంతనే ఇవాళ ఎక్కువ ఏం చేస్తుంది, కాళ్ళ కింద వేసి తొట్టి పక్కన చేసి పండుకుంటుంది. ముందుకు సాగిపోదాము. ఒకటే వాక్యం చదువుతా, గొప్ప మర్మాలు ఏం చెప్పా. ఇప్పుడు బట్టి నేను ముందుకు వెళ్ళిపోతా. ఏమయ్యా గిట్లు చెప్తాడు అనకండి. ఒక్కొక్కరు తలంత ఇస్తాడు, ఒకరు రెఫరెన్స్ తీసుకుంటే వాక్యం చెప్తా ఉంటారు. వాళ్ళకి ఇచ్చిన తలంత అది. నాది పల్లెటూరు పరిచర్య. నేను విలేజ్లలోకి ఎక్కువ వెళ్తా, లంబడి తండాలకు ఎక్కువ వెళ్తా. లంబడలు అంటే మీకు తెలుసా? లంబడి తండాలకు ఎక్కువ వెళ్తా. నాలాంటి వాళ్ళు పిలిచి 4 సౌండ్ బాక్సులు పెట్టి తండకు సువార్త అందించాలి. యేసు ప్రభు నమ్ముకున్న ఒక్కళ్ళు ఉండరు తండల. తండకు సువార్త అందించాలి. ఆ తండ పబ్లిక్ వచ్చేదాకా నేనేం చేస్తానంటే డప్పులు బాగా కొడతాం. డప్పులు కొట్టినంతసేపు, పాటలు వాడినంతసేపు తండ పక్కింటోడు ఎదిరింటోడు వీధంతా వచ్చి కూర్చుంటారు. వాక్యం మొదలు పెట్టంగానే ఒక్కొక్కడు అందరు లేచిపోతారు, ఒక్కడు ఉండడు. అప్పుడు 21 ఉపవాసం ఉండి దేవుడిని అడిగిన, ప్రభా ఈ పాటలు పాడినంతసేపు డప్పులు వాయించితే చక్కగా వింటుండ్రయ్యా, వాక్యం మొదలు పెట్టంగానే అందరూ వెళ్ళిపోతుండ్రు, వీళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుందని 21 ఉపవాసం ఉండి దేవుడిని అడిగిన. దేవుడు నాకు ఇల్లు చెప్పిండు, మాట పాట మాట. అప్పుడు 2 గంటలు చెప్పిన, మెడలు కూడా తిప్పుతలేరు, ఎక్కడ వెళ్ళిపోతలేరు. ఆ అన్నదేవులకు యాకోబు గురించి, మోసే గురించి, దావీదు గురించి, ఆ సంసోను గురించి, జక్కయ్య చెట్టెక్క చెడు దిగే జక్కయ్య ఈడెవరా జక్కయ్య. నాది అన్ని దేవులకు సువార్త అందించే పరిచర్య. ఒక వాక్యం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 చదివిపెట్టండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 చదివిపెట్టండి. దూరం ఉంటుంది. ఓకే, చదవండి తల్లి, కొంచెం లేచి చదివితే కదా. చదవండి తల్లి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించమనండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవనం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చాలు. ఈ మాటల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడును గాక. కొంతమంది అయినా రక్షణలకు వచ్చును గాక. కరెక్ట్ 45 నిమిషాలు వదిలిపెడతా. మీ దృష్టి పడించండి. దేవునికి స్తోత్రం. మొదలు ఏమయ్యాలి? ఈ మంద వేస్తలేదు, ఈ మంద లైన్లో పడిపోయింది. ఈ మంద మొదలు ఏమయ్యాలి? మీరు బొగ్గులు ఎదురుగాక. 4 చరణాలు పాడు వదిలేస్తా. 4 చరణాలు మంచి భోజనాలు ఉన్నాయి. గమగమగ వాసన వస్తుంది. నాకు తినాలనిపించింది కానీ తింటే పాడనని మిల్ మేకర్ మంచిగా చేశారు, చాలా గట్టిగా దగ్గరికి. నీళ్ళు కాదు, దగ్గరికి వేసి పెట్టిర్రు. గుమ్ము వాసన వస్తుంది. మీకు మంచి భోజనాలు, టెన్షన్ పడకండి. ఈరోజు ఒక 10 నిమిషాలు లేట్ అయితే చస్తామా? ఎంతో ఖర్చు పెట్టిన కూడికెళ్ళి ఇది. రూపాయి ఒక్క దగ్గర వేసి పోగు చేసి కడుపు దంపుకొని ఒక్కలన్నా 2 రక్షింపబడతానేమో, రక్షణలకు వస్తామని పెట్టిన కూడికలు
నాకు ఇచ్చింది 9:30. మీరే అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో, ఇవాళ ఇంట్లో ఎంకి తల్లి, ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో. ఎయ్యేళ్ళున్నా ఏరు తప్పదు, 100 చావు తప్పదు. ఎప్పటికైనా చావు ఖాయం. ఈ పాట అర్థం ఏంటంటే, నువ్వు చనిపోక మునిపే బ్రతికున్నప్పుడే నువ్వు రక్షణ తీసుకొని నువ్వు ఎప్పుడు చచ్చిపోయినా నీ జీవితానికి ఒక అర్థం ఉందని అర్థం తెలిపే రక్షణకు సంబంధించిన పాట. 4 చరణాలు పాడుతూ పాట. మాటి మాటికి రక్షణ, మాటి మాటికి రక్షణ, రక్షణ అంటది. రక్షణ లేని వాళ్ళు రక్షణకి సిద్ధపడండి. రక్షణ ఎంత విలువైందని చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇవాళ ఇంట్లో రేపు మంట, ఇవాళ ఇంట్లో రేపు మంట, అదే బిట్టు కానీ కొంచెం సులభం, అదే బిట్టు కొంచెం సులభం. ఇవాళ ఇంట్లో రేపు మంట, ఇవాళ ఇంట్లో రేపు మంట, ఇప్పుడు బొగ్గులయ్యాలి. దేనికి గ్యారెంటీ ఉంది? ఎంకి తల్లి, దేనికి గ్యారెంటీ ఉంది? గుడిసూది గ్యారెంటీ ఉంది కానీ మనిషికి ఉండే గ్యారెంటీ ఉందా? ఉందా లేదా? మళ్ళీ ఏం ఇంటికి వచ్చిన తల్లి కాతికి తిరిగి పెట్టుకొని కాళ్ళు దాపుకొని ఇంటికాడ చూసుకుంటుండక, లేకపోతే మనసు మమత పెట్టుకొని మనస్ఫూర్తిగా చూసుకుంటుండక. వాస్తవం కదండి. మనం యేసుప్రభువుని నమ్ముకున్నాము, బొట్టు తీసేసినాము, గాజులు తీసేసినాము, శుక్రవారం ఉపవాసం ఉంటున్నాము, ఆదివారం నాడు చర్చికి వస్తున్నాము, కష్టం వచ్చినప్పుడు ఎక్కెక్కి ఏడుస్తున్నాము. మరి లోకస్తులు విచ్చలవిడిగా తిరుగుతుర్రు. ఏం తినాలంటే తింటుర్రు, ఏం తాగాలంటే తాగుతుర్రు, ఏం చూడాలంటే చూస్తుర్రు, ఏది పట్టుకోవాలంటే పట్టుకుంటారు. ఒక మాటతో చెప్పాలంటే ఆడిందే ఆట ఎంకి తల్లి, ఆడిందే ఆట పాడిందే. వాళ్ళు చేస్తారు, లోకస్తులు చేస్తారు. వాళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు. నువ్వు రక్షణ తీసుకున్నావు, నువ్వు చచ్చిపోతావు, నీ గుండెకు గ్యారెంటీ లేదు. వాళ్ళకు నీకు తేడేంది? కానీ అందరి గుండెకు గ్యారెంటీ లేదు. కానీ రక్షణ తీసుకున్న వాళ్ళ గుండెకు గ్యారెంటీ ఉంది. మన గుండెకు గ్యారెంటీ ఉంది. ఉందా లేదా? మన దేవుడు చనిపోయి తిరిగి లేచి లేదా? మనం రాకట్ల తిరిగి లేస్తాం లేమా? నా విమోచకుడు సజీవుడు. మన దేవుడు సజీవుడా సచ్చివాడా? మీరు సజీవులా సచ్చిర్రా? మరి చెప్పాలి. దేవునికి స్తోత్రం. మన గుండెకు గ్యారెంటీ ఉంది. ఉందా లేదా? అందరి గుండెకు కాదు. కొంతమంది ఉంటారు నామకార్డులు, పండగ క్రైస్తవుల గుండెకు గ్యారెంటీ లేదు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు ఇంటి శుద్ధి, వంటి శుద్ధి, పంటి శుద్ధి. ఇల్లు కడుకుంటారు, వల్లు కడుకుంటారు, చింతపండు వేసి రాతండి బీదలు తోమి 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 చీపురి కట్టతోటి బూజంతా దులిపి 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 దులిపి. క్రిస్మస్ పండుగ అంట ఇల్లేమో తల మెరిసిపోతుందంట. హృదయంలో మురికి గుడ్డలాగుంటాయంట. బిందెలేమో పైన చింతపండు వేసి తెల్లగా తవ్వుతాం, లోపల కంపు ఉంటుంది. బయట తవ్వుతారా లోపల తవ్వుతారా ఎక్కువ? బయట తవ్వాలా లోపల తవ్వాలా ఎక్కువ? లోపల తవ్వరు. ఎందుకు? పైన లోపలేమో లొటారా. నా పండుగ క్రైస్తవుల గుండెకు గ్యారెంటీ లేదు. ఇంకొంతమంది ఉంటారు సంవత్సరాలు మందిరానికి వస్తారు, పాటలు వింటారు, ప్రసంగాలు వింటారు, కానీ రక్షణ తీసుకోరు. పాస్టర్ గారు అడుగుతాడు, సంవత్సరానికి 2 సంవత్సరాలుగా అడుగుతాడు, ఏమమ్మో నువ్వు సంవత్సరం మందిరాన్ని రాబట్టి ఇంకెప్పుడు రక్షణ తీసుకుంటావంటే ఏమంటది? నా కొడుకు పెళ్ళి అయినాక తీసుకుంటా, బిడ్డ పెళ్ళి అయినాక తీసుకుంటా, ఇల్లు కట్టినాక తీసుకుంటా. కొడుకు పెళ్ళి లోపల, బిడ్డ పెళ్ళి లోపల, ఇల్లు కట్టే లోపల పుట్టుకుమంటాడు. రేపు మనది కాలే. ఈ మీటింగ్ అయిపోగానే నువ్వు ఇంటి దాకా వెళ్తావన్న గ్యారెంటీ ఉందా? నువ్వు ఎక్కిన ఆటో 3 పల్టీలు కొట్ట పుట్టుకుమంట. అంతేగానండి. ఈ మీటింగ్ అయిపోయి నేను హైదరాబాద్ వెళ్ళాలి, నేను బస్సు ఎక్కిన
నేను ఎక్కే బస్సు వెతికి రాడెక్కింది. ఆ బస్సులో నేను ముక్కలు ముక్కలు అయిపోయినా, తుక్కుడలు అయిపోయినా, ఆ బస్సు సీట్లో కట్టకపోయినా, నేను ముక్కలు అయినా, తుక్కుడలైనా నాకు ఒక నిరీక్షణ ఉంది. నా జీవం క్రీస్తులో దాచబడింది. ఈయన కన్ను వేయంగానే యేసయ్య వల్ల కన్ను తెరుస్తా. అక్క అన్నా, నీ గుండెకు గ్యారెంటీ ఉందా? ఉన్న పాటల దేవుడి రాత్రి నిన్ను పిలుస్తుంటే ఆయన దగ్గర ఉంటున్న నిరీక్షణ నీకుందా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? దేనికన్నా ఆయుధాలయ్యి రక్షణకు ఆయుధాలయ్యొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా అది పూర్తి చేస్తే ఏమైతుంది? మీరు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా? థ్యాంక్ యూ. దేనికన్నా ఆయుధాలయ్యి రక్షణకు ఆయుధాలయ్యొద్దు. రేపు మనది కానే మనిషి జీవితం అంట నీటి బుడగ లాంటిదంట, ఆవిరి లాంటిదంట, కుండ లాంటిదంట, విసురు వెళ్ళి తిరిగి రాని గాలి లాంటిదంట. అటు పైన గాడుపు ఇటు వస్తుందా? నీటి బుడగ ఎంతసేపు ఉంటుందండి? నీళ్ళ మీద వెళ్తూ నువ్వెంత గట్టిగా అక్క, నువ్వెంత గట్టిగా ఉన్నా మీటింగ్ ఉంది అమ్మ, వినాలి. మరి పట్టించరు ప్రాంతానికి వేరే మీటింగ్కి వెళ్ళాలి. మసిలీపట్నంలో 10-12 ఎట్లా విజయవాడ పోయేసరికి దాకా రావాలి. రాకపోతే మీటింగ్ ఆగిపోతుంది. మీటింగ్ పెట్టిన ఆ మీద కోపడతాడు. ఎట్లా వెళ్ళాలి కాబట్టి ఆ మధ్యరాత్రి మసిలీపట్నం చివరస్తకు వచ్చి ఓ కంకర్లా రాపిన. ఆ కంకర్లా రోడ్డు ఫుల్గా నాగిండు. పీకల కాడి తాగిండు. తాగి వాడు అంటుండు, నేనన్నా అన్న విజయవాడ పెళ్లి సర్కిల్ వల్ల నా పొద్దుగాల మీటింగ్స్ ఉందన్నా, బస్సులు ఏంది ఏమన్నా నీ దండ పెట్ట కొంచెం ఎక్కించుకో అన్న. ఆ లారేడు అన్నాడు, ఎక్కువ అన్నాడు. లారేడు ఎక్కవాడు కానీ నేను లారెక్కితే విజయవాడ రాకపోతానని నాకు నమ్మకం లేదు. ఎందుకు వాడు ఫుల్గా ఆగిండు. ఎక్కకపోతేనే పరిచర్య ఆగిపోతుంది, ఎక్కితేనేమో బతుకుతానన్న నమ్మకం నాకు లేదు. అరికత్తిలో పోగలాగా అయిపోయినా ఓ మాటలు లారెక్కినా ప్రభా నేను లారెక్కుతున్నా, నేను బతికితే నీకు లాభం, నేను దస్తే నాకు లాభం. అంతేగానండి బతికిన 4 ప్రాంతాలకు వెళ్తే 4 పాటలు పాడతా, 4 రక్షణకు పడతారు, అది నీకు లాభం. నేను దస్తే కొంచెం లేదు తల్లి అమ్మ, నీకే అయ్యగారు వచ్చింది. దేవునికి స్తోత్రం. అమ్మ వినండి అమ్మ, మెడలు పోయినాయి అప్పుడే. అది ఏదో పని ఉంది, తాళం ఇట్లా ఆమె దగ్గర ఉందేమో. అయ్యగారు పిలిచింది, తప్పేమో చెప్పు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు లారెక్కిన ప్రభా నేను బతికితే నీకు లాభం, నేను వస్తే మాట్లాడరే నాకు సచ్చినా సరే బతికినా సరే ఏమన్నా లారెక్కినా ఈ లారోడు తాగిన మత్తులో 80-90 స్పీడ్లో తీసుకుపోయి రోడ్డు పక్కకు ఆగి ఉన్న గడ్డి ట్రాక్టర్కు గిబోమని గుద్దాడు. గుద్దితే డ్రైవర్ కాళ్ళు 2 ఇరిగిపోయినాయి. ఆ గాజు పేకలు వచ్చి డ్రైవర్ ముఖానికి దాకితే డ్రైవర్ ముఖం అంతా రక్తచిత్తం అయిపోయింది. కానీ నాకు ఒక గాజు పేక తీసుకుపోలే, ఒక్క రక్త చిక్కెళ్ళలేదు. వినండి ఎందుకు? ఏసైకి నా తప్పని. థ్యాంక్ యూ తల్లి. ఏసైకి నా తప్పని ఉందా లేదా? అక్క అన్న దైవసేకులారా, ఇంకా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే, ఇంకా బతుకున్నావంటే ఏసైకి నీతో పని ఉంది. ఉందా లేదా? ఎందుకు? నీ భర్త మారకపోతే నీ భర్తను రక్షణ నడిపించాలని, నీ బిడ్డ మారకపోతే నీ బిడ్డను రక్షణ నడిపించాలని, నీ రక్త సంబంధులు రక్షింపబడకపోతే నీ రక్త సంబంధాలు రక్షణలకు నడిపించాలని నన్ను సజీవ లెక్కలో ఉంచుండు. దేవునికి స్తోత్రం. నా భార్యకి ఎవరు చెప్పాలి? నేనే సువార్త చెప్పాలి. నా బంధువులకు ఎవరు చెప్పాలి? నేనే సువార్త. నా స్నేహితులకు ఎవరు చెప్పాలి? నా బాధ్యత. నువ్వేం పరలోకంలో ఉంటావు, నీ భర్త ఏమో నరకంలో ఉండాలా? నువ్వేం పరలోకంలో ఉంటావు, నీ బంధువులంతా నరకంలో ఉండాలా? నీకు చింత లేదా? నీకు బాధ లేదా? ఓ పాట రాసుకున్నా, అక్క చింత లేదా, ఓ అన్న బాధ లేదా, అక్క చింత లేదా, ఓ అన్న బాధ లేదా, అక్క చింత లేదా, ఓ అన్న బాధ లేదా. కోట్ల కొద్ది నరకానికి వెళ్తుంటే, కోట్ల కొద్ది
చదువుకుంటే ఎందరు వంటాం, చదువుకుంటే ఎందరు వంటాం. అక్క చింతలేదా అన్నా బాధలేదా, అక్క చింతలేదా అన్నా బాధలేదా. లేదా నీ భర్త కలెక్షన్ కోసం నీకు బాధ లేదా? అక్క ఇంకా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే దేవునికి నీతో పని. మాట్లాడి కరోనా టైంలో ఉన్నాడు వచ్చిండు, లేనోడు వచ్చిండు, అకాలపు కాయలు రానట్టుగా రాలిపోయిండు. ఇంకా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే దేవునికి నీతో పని ఉందా లేదా? పరలోకం వెళ్ళాక దేవుడు నన్ను అడుగుతాడు, సాయిలన్నా నా కోసం నువ్వు ఏం చేసినావు అని అడుగుతాడు. నేను చెప్పగలుగుతా, అయ్యా నాకు చదువు రాకపోయినా, మంచి మంచి పాటలు రాకపోయినా, పెద్ద బోధ రాకపోయినా, నాకు ఇచ్చిన చిన్న తలంతును అది నమ్మకంగా తీసుకుపోయి ప్రజల మధ్యలో వాడిన కొంతమంది నీ వైపు తిప్పినయ్యా అని ఆయన దగ్గర ఆయన బలిపీఠం కాడ నిలబడి సాక్షి చెప్పగలుగుతా. ఇక్కడ ఉన్న దైవ సేవకులు అందరూ చెప్పగలుగుతారు. మరి నిన్ను అడుగుతాడు, అడగడా? థ్యాంక్ యూ. అడగడా? అక్క నువ్వు రక్షణ పొందుకున్నాక నా కోసం నువ్వు ఏం చేసినావు అని అడుగుతావు. నువ్వేం చెప్తావు? అయ్యా ఏం చేయలేదు అయ్యా, ప్రతి ఆదివారం ఊపుకుంటొచ్చినా ఊపుకుంటామైనా, ఊపుకుంటొచ్చినా వస్తేవా రామచిలక, వస్తేవా రామచిలక, ఆయారాం గాయారాం, ఆయారాం గాయారాం, రావాలి కాబట్టి తెలుస్తున్నా, పోవాలి కాబట్టి పోతున్నా. కొంతమంది అండి సంవత్సరాలు మందిరానికి వస్తారు, ఒక్కటే వస్తుంది ఒక్కటే పోతుంది, గుడ్డు ఒక్కరికి సువార్త చెప్పదు, ఒక్కరిని ఎంటబెట్టరాదు. దేవునికి స్తోత్రం. ఓ చీపురి కట్టను అడిగితానంట, చీపురి కట్ట పురుగుతానం ఉంటే, చీపురి కట్ట జీవం ఉంటే, చీపురి కట్ట పరలోకం వెళ్ళకి ఇట్లా అంటదంట, అయ్యా నన్ను కొత్తగా తెచ్చినప్పుడు ఇంత పొడుగున్నా, కొంచెం బొగ్గులేండమ్మా, చీపురి కట్ట కొత్తగా తెచ్చినప్పుడు ఎంత పొడుగుంటుంది? చీపురి కట్ట అంటదంట, నన్ను కొత్తగా తెచ్చినప్పుడు ఇంత పొడుగున్నా, నన్ను రోజు ఊడిసి రోజంత అరిగిపోయినా, రోజంత కరిగిపోయినా, నా వద్దుని నమ్మకంగా చేసి ముద్దున విడినది చీపురి కట్ట పురుగుతానం ఉంటే, చీపురి కట్ట ఏసైకి సాక్ష్యం చెప్తుందంట. అక్క అన్నా నువ్వు రక్షణ పొందుకున్నాక నీ సాక్ష్యం ఏమైనా ఉందా? ఏది మందిరంలో వంతేది? దేవుని కోసం ఏం చేసినావు? ఎంతమందిని రక్షించారు? కాదంటలేదు, కొంతమంది తల్లులుండ్రు, కాదంటలేదు, ఇంకొంచెం దేవుని కోసం ప్రయాసపడాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఫలించని చెట్టును నరికి ఆయన పని చేయాలి మనం. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే ఒక ₹1 అకౌంట్ వేసుకుంటావు, ఒక ఆత్మను మందిరం నడిపిస్తే ఒక వజ్రం నీ కిరీటానికి పతకబడతాడు. ఏమి కష్టపడ్డా మనం ఆత్మల కొరకై కష్టపడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ సంపాదించుకోవడం తప్పేం కాదు. ఇక్కడ సంపాదించుకోవాలని చెప్పండి అమ్మా. ఇల్లు ఉందా లేదా? ఉందనమ్మా. నేను కొంచెం నాకు కూడా చిన్నదో పెద్దదో ఇల్లు ఉందా వల్ల ఇల్లు ఉందా లేదా? థ్యాంక్ యూ తల్లి. ఇల్లు ఉందా లేదా? ఓ ఫ్రిడ్జ్ ఉందా లేదా? ఓ టీవీ ఉందా లేదా? ఓ మంచం ఉందా లేదా? ఓ బెడ్ ఉందా లేదా? కొడుకో బిడ్డ ఉండరా లేదా? ఓ బొర్రె ఉందా లేదా? షోకో ముక్కో బంగారం ఉందా లేదా? నీకు లేకపోతే తల్లి షోకో ముక్కో ఈసో మాసం బంగారం ఉందా లేదా? ఉందా నాన్నమ్మా? బ్యాంకు మీద బ్యాలెన్స్ ఉందా లేదా? మరి ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇల్లు ఉంది, పొలం ఉంది, కొడుకులుండ్రు, బిడ్డలుండ్రు, బంధువులుండ్రు, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, బ్యాంకుల మీద బ్యాలెన్స్ ఉంది. పరలోక బ్యాంకులో ఉందా? పరలోక బ్యాంకులో ఏ బ్యాంకులో? 10వ పరకో 5వ 10వ ఒక ఈ వడ్డుకి వేసుకున్నావు, ఆ వడ్డుకి ఏమన్నా ఉందా? జాకో బ్రదర్ గారు ఏ వడ్డుకి వేసుకుంటుండు? ఏ వడ్డు? సరే ఇల్లు కూడా లేదు, మంచి ఇల్లు కూడా లేదు, పెళ్లికి వెళ్ళిన కొడుకుండు, చిన్న ఇల్లు, ఏ వడ్డుకి వేసుకుంటుండు? చెప్పండి అమ్మా. ఏ వడ్డు నువ్వు వేసుకుంటున్నావా? మన దగ్గర ఈ వడ్డుకి వేసుకున్నావు, ఆ వడ్డుకు అక్కడేమన్నా ఉందా? ఇక్కడ దంపంచుకుందంట, దొంగల కన్నా వేసి దొంగిలిస్తారంట. చిన్నడు తినిగా ఒక వాక్యాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19-20 చదవండి. మీకు సేపా? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19-20. కొంచెం థ్యాంక్ యూ తల్లి. ఆదివారం నాడు కూడా దైవసేకుడు వాక్యం చెప్పినప్పుడు అక్కడ నిలబడి చదవాలి, లేకపోతే నిండు మోకాళ్ళ నుండి చదవాలి. అది క్రమం. దేవునికి స్తోత్రం.
చదువుతాను. నిన్ను దేవుడు దీవించును గాక. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇంకా మీ చెమటయు తుప్పులు తీసివేయును. దొంగలు కన్నము వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చెమటి అయినను తుప్పైను దాని తీసివేయరు. దొంగలు కన్నము వేసి దొంగలరు. ఈ ధనం ఎక్కడ చాలు చాలు. ఎక్కడ ధనం కూర్చుకోవాలంటే ఏ బ్యాంకులో వేసుకోవాలి? అందరు చెప్పండి. ఏ బ్యాంకు? ఆ బ్యాంకు. అక్కడ దంపంచుకున్నది. దొంగలు కన్నం వేసి దొంగిలించారు. చిమ్మడ తినివయ్యేది, తుప్పు పట్టిపోదు, వాడబారనిది, శాశ్వతమైనది, నిర్మలమైనది. ఏమి సమకూర్చుకున్నా ఆ బ్యాంకులో వేసుకోవాలి. ఈ కుడికి నువ్వు గుప్పులు ఇప్పినవు, నీ కష్టాజీతాన్ని పరిచయకి ఇచ్చినవు. ఏ బ్యాంకులో వేసుకున్నట్టు? ఎక్కడ దాచుకున్నట్టు? అక్కడ. దైవసేకుడు మర్చిపోవచ్చు, దైవసేకుడు మర్చిపోవచ్చు. దేవుడు మర్చిపోతాడా? ఏమి సమకూర్చుకున్నా ఆ ఒడ్డుకి వేసుకోవాలి. ఆ ఒడ్డుకి వేసుకుంటే తక్కువైపోయింది రండి ఈ రోజులల్లా. సంపాదన సంపాదన సంపాదన. పొద్దుగా లేస్తే సంపాదన. వాడు 2 ఎకరాలు కొనడం 4 ఎకరాలు కొనాలి. ఆమె 5 తులాలు కొంటే నేను 10 తులాలు కొనాలి. ఆడు 2 పులాలు వేస్తే నేను 3 పులాలు వేయాలి. ఇదే సంపాదించుకోవద్దంటలేను. ఇక్కడ ఇల్లు ఉండడం తప్పు కాదు, ఫ్రిడ్జ్ ఉండడం తప్పు కాదు, టీవీ ఉండడం తప్పు కాదు, పొలాలు ఉండడం తప్పేమి. కానీ ఏ బ్యాంకులో వేసుకోవాలి? థ్యాంక్ యూ తల్లి. ఏ బ్యాంకులో? మా ఇంటికి కూడా తుర్కాయన ఉండు, ముస్లిం ఆయన. నన్ను అడిగిండు, ఏమయ్యా నీకు 2 పిల్లలు ఉండరు, బిడ్డ పెండికి ఎదుగుతుంది, నువ్వేమో సంచి సంకెక్కేసుకొని నెలలు బయట కుడుతున్నావు, బిడ్డ పెండి కోసం ఏమన్నా వెనక్కి చేసినావు అన్నాడు. ఏమన్నాడు? బిడ్డ పెండి కోసం ఏమన్నా వెనక్కి చేసినావా? నేనన్నా యేసుప్రభు నమ్ముకుని వెనక్కేసేది ముందుకేసేది నడవాలి. యేసుప్రభు నమ్ముకుని వెనక్కేసేది ముందుకేసేది వేస్తున్నా. ఇటువంటి మీటింగ్లోకి వస్తే మన కాంకిస్తే 10వ 11 ఇస్తే కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి 2 కుటుంబాలు పోషింపబడి కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అది పరిచయంలో ఖర్చు పెడుతున్నా, అది పరలోక బ్యాంకులో వేసుకున్నా, ఇంకేమన్నా 10వ 11 ఇస్తే ముక్తిని బ్యాంకులో వేసుకున్నా. ఆ తుర్కాయని చెప్పిన, అయ్యా నా 2 బ్యాంకులు అయ్యా, ఒకటి పరలోక బ్యాంకు, ఒకటి ముక్కు కింద. నీ ముక్కు కింద ఏం బ్యాంకున్నాను? మీ ముక్కల కింద ఏం బ్యాంకులు ఉన్నాయి? 100 బ్యాంకు. యేసుప్రభు నమ్ముకుని వెనక్కేసేది ముందుకేసేది ఏమి సమకూర్చుకున్నా మీకు ఇచ్చిన దైవసేకుడు నమ్మకంగా పరిచయం చేస్తుండు. నేను ఇల్లును చూసినప్పుడే గుర్తుపెట్టిన, విలువైన వస్తువు లేని ఆ ఫ్రిడ్జ్ తప్ప. ఫ్రిడ్జ్ గోడల కష్టకాన్ని కూడా చేసుకోలేదు. వాస్తవ ఉబ్బరిస్తుంది, మంచి కూలర్ కూడా లేదు. మీరేమో ఏసీలల్లా బుర్రలు దూకుంటా. వాస్తవండి, మీ దైవసేకుడు ఈ మీటింగ్ ఆఫ్ చేసి మంచి ఇల్లు కట్టుకోవచ్చా? కట్టుకోలేడా? చెప్పండి అమ్మా. కట్టుకోలే? ఇంక కొంచెం మంచిగా చేసుకోవచ్చా? చేదా? ఆయన ఏ బ్యాంకులో వేసుకుంటుండంటే ఆ బ్యాంకులో. అక్క ఏమి సంపాదించుకున్నా అక్కడ ఆ వడ్డీకి వేసుకోవాలి. అక్కడ సమకూర్చుకుందువు గాక. ఏ వడ్డీకేదాం? ఏ వడ్డీకేదాం? ఆ వడ్డీకి వేసుకోవాలి. 10వ 11 5వ 10 దేవునికి స్తోత్రం. ఇవాళ ఇంట్లో రేపు మంట, ఇవాళ ఇంట్లో రేపు మంట, అంటే ఎక్కడ ఒక అండకెళ్ళి ఎక్కడ. ఇవాళ ఇంట్లో రేపు మంట, ఇవాళ ఇంట్లో రేపు మంట,
కొన్ని బొగ్గలేయండి. ఇక్కడ చాలా మంది యూత్ ఉండ్రు, చదువుకునే పిల్లలు ఉండ్రు. ఏమయ్యా చదువుకోవడం తప్ప, ఎంఏ చదవడం తప్ప, బిఏ చదవడం తప్ప, కలెక్టర్ అవడం తప్ప, ఇంజనీర్ అవడం తప్ప, డాక్టర్ చదవడం తప్ప, చదువుకోవడం తప్పు కానే. కొంచెం బొగ్గలేండి అమ్మా. చదువుకోవడం తప్పు కానే, కానీ నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా నీకు యేసుప్రభు రక్షణ లేకపోతే, యేసయ్య రక్షణ లేకపోతే, ఎంఏ చదువు ఏటి పాలు, బిఏ చదువు బీటి పాలు, కండలన్నీ కాటి పాలు, సంపదంతా సౌడు పాలు. ఒక్క మాటతో చెప్పాలంటే ఇంత బతుకు బతికి, అదే బొగ్గులు, ఇంత బతుకు బతికి 100 ఎకరాల పొలం ఉన్నాడు గొప్ప రక్షణ ఉన్నాడు గొప్పడా, కోటి రూపాయల కొంపు ఉన్నాడు గొప్ప రక్షణ ఉన్నాడు గొప్పడా. మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట, కోటి పట్టిసీల కన్నా గొప్పదంట. దేవునికి స్తోత్రం. ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా మనం ధన్యులం. మీకు చెయ్యిందా? ఉందా? పక్షపాతం వచ్చిందా? చెయ్యుంటే ఇట్లానండి. థ్యాంక్ యూ తల్లి. మీరు ధన్యులాలి. మనము థ్యాంక్ యూ తల్లి. మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక కలెక్టర్ కన్నా, ఓ సీఎం కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా ధన్యులమా కాదా? వాస్తవం కదండి. వానికి అన్ని ఉండొచ్చు. ప్రధానమంత్రికి మంచి భోజనం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ రక్షణ లేదు. అక్క నీకేమి లేకపోవచ్చు, మంచిలు లేకపోవచ్చు, ఎకరం పొలం లేకపోవచ్చు, 4 బంగారం లేకపోవచ్చు, 4 పట్టు చీరలు లేకపోవచ్చు, నీకు యేసయ్య రక్షణ ఉంది, నువ్వు ధన్యురాలు. చెప్పండి అమ్మ. మనము ధన్యులమా కదా? ఏమంటే ధన్యురాలంట. రోజు కార్తీక దీపం, మనసు మందారం, జబర్దస్త్ చూసుకుంటా. ఈ ధన్యుల గుంపేనా? దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా ధన్యురాల వైదుగాక. దేవునికి స్తోత్రం. నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు, తుపాకీ పట్టుకొని తిరిగేటోడిని. పోలీసు వాళ్ళు దొరికితే ఇంటర్గేషన్కి తట్టుకోలేక మా అమ్మ ప్రార్థనను బట్టి నేను రక్షణలోకి వచ్చిన, నేను రక్షింపబడ్డా. మేము 4 అన్నదమ్ములం, మా 3 అన్నదమ్ములు యేసుప్రభుని నమ్ముకోలే. మా నడిపన్న ఇంత ఉంటాడు, దున్నపోతలాగా ఉంటాడు. హైదరాబాద్లో కండలు పెంచుకునే జిమ్ ఉంటుంది. ఆ జిమ్లో పోయి అది బండి గిరికలాగా ఉంటుంది, దాన్ని ఊకిట లేస్తూ ఉంటాడు. నేను చూస్తా ఉంటే అద్దాలకి వెళ్ళి కండలోడు ఏం చేస్తున్నాను, దాన్ని ఇట్లా లేస్తూ ఉంటాడు. దాన్ని గంట సేపు లేపితే ఈ దున్నపోతుకు చెమటలు వచ్చి వస్తాయి. చెమట రాగానే గట్టుకొస్తాను, నిలువుట అద్దాలవి కండలు చూసుకుంటాడు. ఈ శైలి ఇట్లా అంటాడు. ఈ బాడీ వాడు ఎన్ని గుడ్లు తింటాడు? రోజుకి 35 గుడ్లు తింటాడు. చికెన్ తింటే 3 కిలో చికెన్ తింటాడు. పెద్దోళ్ళు తింటే 2 కిలో పెద్దోళ్ళు తింటాడు. పెద్దోడు మీకు తెలుసో తెలియదు? దున్నా పెద్దోళ్ళు తింటే 2 కిలో పెద్దోళ్ళు తింటాడు. చపాతీలు తింటే 25 చపాతీలు తింటాడు. ఎక్సర్సైజ్ మొత్తం అయిపోయినాక టవల్తో సెంటర్తో తుడుచుకొని, అంగి తోడుకొని, చెట్టు వేసుకొని, 2 చేతులు వెంట పెట్టి, సంకలాల రోకల బడలు పెట్టినట్టుగా 2 చేతులు ఇట్లా పెట్టి రోడ్డు పన్ను నిక్కి ఎందుకంటే అది కండలు మనం చూడాలంట. ఉన్నాడు ముఖం పట్టుకొని అడిగిన ఎందుకురా పోయే కాలం, నువ్వు 35 గుడ్లు తిన్నా, 3 కిలో చికెన్ తిన్నా, 25 చపాతీలు తిన్నా, 2 కిలో పెద్దోళ్ళు తిన్నా, నీకు యేసుప్రభు రక్షణ లేకపోతే ఈ రాత్రి వస్తే నీ ఆత్మ నరకంలో కాలుతారా, నీ కండలన్నీ కాటిపాలరా. ఎందుకు ముడుస్తున్నారు కండలు చూసుకొని? ఒరే ఎచ్చల పడకరా, రొచ్చల పడతావు, ఏతల పడకరా, ఎల్లంకల పడతావు. యేసయ్యని నమ్ముకోరా, నీ గుండెకు గ్యారెంటీ ఉంటుందని మన్నకు సువార్త చెప్పిన. యేసుప్రభు రక్షణ లేకుండా ఎంత ఉన్నా అంత సున్నా. యేసుప్రభు రక్షణ కలిగి ఒక పూరు గుడిసెలో ఉన్నా నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యురాలవు అయ్యుగాక. రక్షణ లేకపోతే రక్షణ ఇచ్చేటప్పుడు రేపు మనది కానీ ఇంకొక చరణం, 2 చరణాలు వింటారా, తింటారా? తీసుకొస్తుందా? దేవునికి స్తోత్రం. 11 గంటలకు వదిలిపెట్టండి, టెన్షన్ పడకండి. దేవునికి స్తోత్రం. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు శాఖ వస్తారు. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు తీరు వస్తారు. మనిషి ప్రేమలో స్వార్థం ఉందిరా, యేసు ప్రేమలో స్వార్థం లేదురా. మనిషి ప్రేమలో స్వార్థం
స్వార్థం ఉంది కానీ యేసయ్య ప్రేమలో స్వార్థం ఉందా అమ్మా? ఉందా? సాక నేను ఒక మాట అన్నాను, మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక సాక వస్తారు. సాక అంటే నీకు అర్థం కాదు. మా తెలంగాణ ప్రాంతంలో అన్యులు చచ్చిపోతే పెద్ద కర్మ చిన్న కర్మ, అంతేనా? పెద్ద కర్మ దేవుని బిడ్డలు చచ్చిపోతే చేయరు, కానీ అన్యుడు చచ్చిపోతే పెద్ద కర్మ చిన్న కర్మ. సచ్చినోడు ఏం తింటారు వండుకపోతారు. కోడికూరంటే కోడికూర వండుకపోతారు, వానికి ఏది పానమో. ఏడకూరంటే ఏడకూర వండుకపోతారు, లేకపోతే చేపలు తింటే చేపలు, పెద్దోడు తింటే పెద్దోడు. పెద్దోడిని తీసుకుపోయి బొందరకాడ కాడ 3 ఇస్తరాకులు వేసి, సమాధి కాడ 3 ఇస్తరాకులు వేసి ఇంటింటి ఎత్తి పెడతారు. ఎప్పుడు మంచుకున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక సాగ పోస్తారు, నీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. మా హైదరాబాద్లో వాడు 2 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా సరే చచ్చిపోయే ముంగట ఇల్లు చూసుకొని ఇంట్లో చచ్చిపోయినవాడు. ఇంట్లో చచ్చిపోతే కొంపకు దరిద్రం అని, కొంపలో దయ్యమా ఇల్లంతా తిరుగుతాడని, కొనబోతుండగా గొంతులో ప్రాణం ఉండగా సచ్చిన కుక్కలు ఇడిసినట్టు ఈడ్చి బయటేస్తాం. ఈడ్చి బయటేసి ఇంటి కూడా టెంట్ వేసి సచ్చినోడు వరిగడ్డ వేస్తాడు. వీడు సచ్చినోడు వరిగడ్డ నెర్ర నీరు కట్టలేక వండుకుంటే ఆ నోరు కలిసి నోట్లో బీడి పెడతాడు. సచిలో నోట బీడి పెడతారు, చుట్ట తాగితే చుట్ట పెడతారు, బీడి తాగితే బీడి పెడతారు. సచిలో నోట బీడి పెట్టి ఎడుస్తారు. ఎట్లెడతారంటే, అన్నా నీకు బీడి అంటే పానం అన్న బీడి తాగురాయే, అన్నా నీకు చుట్ట అంటే పానం అన్న చుట్ట తాగురాయే. ఆడు పాసి వాళ్ళు సచినోడు ఒరిగడ్లకి లేచి బీడి తాగుతారంట. ఆడు ఒరిగడ్లకి లేచి దిగ్గు లేచి బీడి తాగితే మధ్యలో ఉంటాడమ్మా. ఆడు ఒరిగడ్లకి లేచి దిగ్గు లేచి బీడి తాగితే మధ్యలో ఉంటాడా? మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, కానీ సచ్చినాక సాగ పోస్తారు, నీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. ఇంకొంతమంది ఏడుస్తారు శివంకాడ. మా తెలంగాణలో ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, అక్కో అక్క నువ్వు ఎట్లా పోతావు అక్కో అక్క, ఆమె ఎట్లా పోయిందో నువ్వు చెప్పిపోవాలంట. నేను గిట్ల పోతున్నా. ఇంకొంతమంది ఏడుస్తారు మా తెలంగాణలో. ఎట్లా ఏడుస్తారంటే, ఓరి మల్లిగా నాకు కళ్ళు దాపిస్తోరా మల్లిగా, ఇప్పుడే వాడు దాపిస్తారా మల్లిగా. వీడు మల్లిగా సచ్చినానికి ఏడుస్తలేడు, దేనికోసం ఏడుస్తుంది? ఆడంట వీళ్ళు కళ్ళు దాపించాడంట, వీడు కళ్ళు కోసం ఏడుస్తుంది. ఇంకొంతమంది ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, ఓరి కొడుకా ఒక మాట చెప్పిపోతున్నా కొడుకా. ఆడు చచ్చిపోయి కూడా ఒక మాట చెప్పిపోవాలంట. సావు చెప్పి ఎంకి తల్లి సావు చెప్పి ఇటువైపు నుంచి వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ రీతి వస్తుందో, ఏ గడియలు వస్తుందో తెలియదు. ఒక ఆమె భర్త చచ్చిపోయిందంట. ఒక ఆమె భర్త చచ్చిపోతే శవాన్ని తీసుకుపోతారట. భర్త మీద ప్రేమతోటి ఈమె శవాన్ని ఎక్కడికి తీసుకుపోనిసలేదంట. ఓమ్మో నా దేవుడు పోతామో అని రొమ్మంతా గుద్దుకొని కింద పడి ఏడుస్తుందంట. పెద్దమంతులు అంత అన్నారంట, అమ్మో భర్త మీద ఎంత ప్రేమ ఉంది చూడు, సాయంత్రం దాకా శవాన్ని చూసుకొని మన పూర్తి ఏడుచుకుంటామని సాయంత్రం దాకా శవాన్ని అట్టే పెట్టిందంట. మళ్ళీ సాయంత్రం శవాన్ని తీసుకుపోతుంటే మళ్ళీ తీసుకుపోనిసలేదంట. శవానికి అడ్డం తిరుగుతుందంట. శవాన్ని ఎక్కకపోతే కాలం లాగుతుందంట. ఓమో నా దేవుడు గురమ్మంతా గుద్దుకుంటుందంట. పెద్దమంతులు అంత అన్నారంట, అమ్మ తీసుకుపోనిస్తలేవు కాబట్టి ఎన్ని రోజులు పెట్టుకో. ఎవరిని ఎన్ని రోజులు పెట్టుకొని పెద్దమంతులు శవాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఈ లోపల 3 రోజులు అయిపోయిందంట. 3 రోజులు అయిపోగానే శవాన్ కాడికి దూరం పోయి నడుముకున్న కొంగు తీసి కళ్ళ నీళ్ళు దుడుచుకొని నువ్వు అంటుందంట, ఓమో నా దేవుడు వాసన కొట్టు తీసుకుపోయినాము, వాసన కొట్టు. ఏమైండు? కొంచెం బొగ్గులు తల్లి, ఏమైండు? నువ్వు దచ్చినా నేను దచ్చినా ఏం కొడతాం? నువ్వు దచ్చినా నేను దచ్చినా. సచ్చిన చేప కన్నా రేటు ఉంది లేదా? ఎండిన చేప కన్నా రేటు ఉందా లేదా? సచ్చిన చేపను కొంటాడా కొనడా? ఎండిన చేపను కొంటాడా కొనడా? నువ్వు దస్తాడని కొంటాడా? 5 రూపాయలు కొంటాడా? 10 రూపాయలు కొంటాడా? ఊతగా తీసుకో. ఒక్క మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినా నేను చచ్చినాక దున్నపోతు తోలన్న పని చేస్తావు. దున్నపోతు తోలు నీ తోలు నా తోలు, నీ తోలు నా తోలు. కొంతమంది కొంచెం ఎర్రగా ఉంటే కొంచెం అందంగా ఉంటే ఆగరు. ఎప్పుడు చూసినా కట్లపాల గడ్డం కాడ. నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు. నీ జోలికి ఎవడు? నీ మొక్క మీద యాసిడ్ ఎవడు? నీ గొంతు ఎవడు? నా బిడ్డ తార డబ్బా జీడి గింజ
నా గిడ్డ జోలికి ఎవడు? నువ్వు ధన్యురాలు. నువ్వు ఎంత నల్లగా ఉంటే అందంలో అపాయం ఉంది, జాగ్రత్త. అందం మోసకరం, సౌందర్యం. హైదరాబాద్లో కొంతమంది తయారవుతారు, వాళ్ళ రోగాలు గుర్తా దయ్యాల్లాగా ఎట్టుకెళ్ళి వచ్చి దొండపడ ఇట్టికేసి కనుబొమ్మలు సన్నగా చేసి ఆ జాకెట్లు పడగా నవ్వే జాకెట్లో గిడ్డ గిట్టే ఉంటాయి. చెప్తే మీరు చర్చికి రావాలని చెప్పరు. నాది పర్మనెంట్ డ్యూటీ కాదు. పిలిచినా సరే పిలకపోయినా సరే మధ్యకి గుంటుకున్నా సరే. వాస్తవానికి కొంతమంది అండి ఇస్తాడు, కరెక్ట్ ఇస్తాడు, కుట్టించుకుంటాడు, కరెక్ట్ కుట్టించుకోరు. ఇప్పుడు నేను సెట్ కుట్టించుకున్నా, ఈ సెట్ కుట్టించుకున్నా, ఎంతవరకు అందరూ ఉందమ్మా? ఉందా? మరి మీకెళ్ళి పైకాలం రోగము. కొంతమంది దేవుని బిడ్డలు కూడా మంచి సంఘానికి వెళ్ళి, పెద్ద కోసు సంఘానికి వెళ్ళి కూడా వాళ్ళ బట్టలు సరిగా ఉండవు. నన్ను క్షమించండి. మన వస్త్రాల ద్వారా కూడా ప్రభువుకు మహిమ రావాలి. మన వస్త్రాలు చూసి కూడా పక్కోలు మారిపోవాలి. అమ్మా, ఈ యేసుప్రభు నమ్ముకోకముందు గింత గింత గుట్టించుకునేది, యేసుప్రభు నమ్ముకున్నాక నిండా గుట్టించుకుంటుంది. ఆమె గల్ల ఇక్కడ రాకుంటుంది. ఈమె దేవుని బిడ్డే. నీ వస్త్రాలు చూసినప్పుడే ఈమె చర్చికి వెళ్తుంది, ఈమె యేసుప్రభు నమ్ముకుంది, ఈమె గుడికి వెళ్తుంది. మన వస్త్రాల ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. మా ఇంటి పక్క ఒక ఆమె ఉంటుంది, కొంచెం దగ్గరకు ఉంటుంది. అడిగిన అక్క నువ్వు గుట్టించుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం పేరు అని అడిగిన. ఆమంటది, అన్న ఇది ఇంటికి డిజైన్ అన్న, ఇంటికి డిజైన్ అంట. కిటికీలకు రాక అడ్డం పెట్టాం కదా, వీటికి గుడ్డపైన అడ్డం కట్టింది. ఒకే మంది 2 గుడ్డపైన అడ్డం కట్టింది. దేవునికి స్తోత్రం. అందములో అపాయం ఉంది, జాగ్రత్త. అందం మోసకరం, సౌందర్యం కాలబెడితే కాలిపోతుంది, పాతి పెడితే మురిగిపోతుంది. మురిగిపోయడానికి ఎక్కువ లాడేది. ఒక పాట రాసుకున్నా. ఎర్రగుంటే ఎర్ర మట్టివే ఓ అందమా, నల్లగుంటే నల్ల మట్టివే ఓ అందమా. ఎర్రగుంటే ఎర్ర మట్టివే ఓ అందమా, నల్లగుంటే నల్ల మట్టివే ఓ అందమా. చూసి నవ్వుడందుకే ఓ అందమా, నీ ఎరుపు చూసి ఎదురుడందుకే ఓ అందమా. కాల పెడితే కాలిపోతవే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా. ఇది నీ ఎంబడి రాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే రాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే రాదే ఓ అందమా. మూతి లాగా వెళ్ళకే ఓ అందమా, ఆ లోకులు నీ ఎంట పెడతాయే ఓ అందమా. కోపం వచ్చి కొరికి పెడతాయి. దేవునికి స్తోత్రం. అందములో అపాయం ఉంది, జాగ్రత్త. అందం మోసకరం, సౌందర్యం మనుషుల ప్రేమలో సార్థం ఉంది, కానీ యేసయ్య ప్రేమలో సార్థం ఉందమ్మా. మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్కి వస్తుంది, మనిషి ప్రేమ నీ ఎంతబడి నీ గొంతుకు వస్తుంది. నా యేసయ్య ప్రేమ నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. యవనస్తులారా, పెళ్లి కానీ యవనస్తులారా, జాగ్రత్తగా నేను వదిలిపెడతా. పడితే యేసయ్య ప్రేమలో పడు. ఎవరి ప్రేమలో పడాలి? ఎవరి ప్రేమలో పడాలి? పడితే యేసయ్య చేతిలో పడు, పడితే యేసయ్య ప్రేమలో పడు. ఆయన పాట రాసిండు, ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను. ఎవరైనా ఎవరు కొంచెం గట్టిగా చెప్పండమ్మా. ఆయన ఏ ప్రేమలో పడ్డాడు? ఏ ప్రేమలో పడ్డాడు? చోటా మోటా వ్యక్తి కాడు, అలాంటప్ప వ్యక్తి కాడు, ప్రేమలో పడ్డాడంట. చెల్లె, నువ్వు ఎవరి ప్రేమలో పడాలి? ఎవరి ప్రేమలో పడాలి? నువ్వు కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, నేను ఎంతవరకు పడుతున్నావు మాటికి నేను ప్రేమిస్తున్నా, నేను ప్రేమిస్తున్నా, నేను ప్రేమిస్తున్నాను పడితే వానికి చెప్పు. ఒరే ఎలా, నేను చిన్నప్పటి నుంచి ఒక ఆయన విపరీతంగా ప్రేమిస్తున్నారా, ఆయన ఉండగా నిన్నెట్లా ప్రేమిస్తారా ఎలా, అది ఎదవై చెప్పు. నిన్ను పొగుడుతాడు కాలేజీలా, నువ్వు జిక్కేదాకా జామ పండు అంటాడు, మాడి పండు అంటాడు, అల్లనాడు పండు అంటాడు. నువ్వు లేకపోతే బతకనే బతకంటాడు, నువ్వు లేకపోతే సస్తాంటాడు. అదే సావురా, పట్టిశాల మంది దానికి సావురా బతనా చెప్పరా. నేను పొగుడుతాడు, జామ పండు అంటాడు, అరటి పండు అంటాడు, మాడి పండు అంటాడు, అల్లనేరు పండు అంటాడు. నువ్వు లేకపోతే బతకనే బతకంటాడు, కోసుకుంటాడు, కోసుకోరా కోసుకోరా. పొగుడుతాడు పొగుడుతాడు పొగుడుతాడు. వాని పోడతలకు నువ్వు జిక్కినావు అనుకో, జిక్కితిగా ముద్దెత్తు బండి మీద ఎక్కించుకుంటాడు. బండి ఏం బండి అది?
ముద్దెత్తు బండి తెచ్చుకొని ఏ సినిమా చూపిస్తాడు, ఆ స్క్రీన్ తినిపిస్తాడు, బిర్యానీ తినిపిస్తాడు, నేను తిప్పుతాడు 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 తిప్పి తిప్పి వారి మోజు మొత్తం తీరినాక నువ్వెవరో నాకు కొంచెం ముగ్గులేనమ్మా, నువ్వెవరో నాకు అంత అయిపోయినాక చర్చిలకు వచ్చి బన్న లల్లన్న చెల్లె పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతుల పడు. ఈ రోజులు మంచి రోజులు కాదు, చాలా చెడ్డ రోజులు. పాపం అందుబాటులోకి వచ్చింది. ఏడుకొచ్చింది ఇది వరకు సినిమా చూడాలంటే సినిమా టాక్సీలో పోయి చూసేది, టీవీలలో చూసేది, ఏదన్నా బొమ్మ చూడాలంటే ఏడ చూసేది, ఇంట్లో చూసేది. ఇప్పుడు ఏడుకొచ్చింది. అందుకని వచ్చేది పోయేది డొక్కుపోను ఏ గొడవలు. ఇలా బాహుబలి వస్తుందా? ఉష సినిమా జబర్దస్త్. మొన్న 2 నెలల క్రితం తెలంగాణలో మెదక్ చర్చ్ కాడ రంగంపేటలో మీటింగ్ ఉంది. మెదక్ చర్చ్ కాడికి ఓటాలు పోయి టిఫిన్ చేసి టేబుల్ మీద మర్చిపోయినా. రంగంపేట పోయి ప్రసంగం చేసి వచ్చేదాకా 4 గంటల దాకా దీన్ని ఎవడు ఎత్తకపోలేదు. 4 గంటల దాకా దీన్ని జోడికి రాలే. ఏడ పెట్టిందో అన్నే ఉంది. ఎందుకు దీనికి పైసే 5 రూపాయలు కొట్టడాన్ని ఉత్తగిచ్చినా తీసుకోడు. మాకు ఫోన్తోటి పని లేదు, వచ్చేది పోయేది ఉంటుంది. వాళ్ళు ఏమనస్తున్నారా? చాలా జాగ్రత్త. ఈ రోజులు మంచి రోజులు. ఎవరి నమ్మాలో ఎవరి నమ్మద్దు, నమ్మరాని రోజులు. ఒక మాటతో చెప్పండి, నన్ను క్షమించండి మాట అంటున్నందుకు. ఏ వయసును నమ్మద్దంట అన్నని చెప్పండి. ఏ వయసును? ఎంకి తల్లి, ఏ వయసును? 18 ఏళ్ళ అబ్బాయి నమ్మొద్దంట, 20 ఏళ్ళ అబ్బాయి నమ్మొద్దంట, 30 ఏళ్ళ అబ్బాయి నమ్మొద్దంట. ఒక్క మాటతో చెప్పాలంటే 60 సంవత్సరాల ముసలాన్ని కూడా నమ్మొద్దు. 60 సంవత్సరాల ముసలాన్ని పట్టుకొని మాట్లాడి ఏమంటాడు? తాత నువ్వు పెళ్లి చేసుకుంటావా తాత అంటే ముసలాడు ఏమంటాడు? ఇప్పుడు ఎవరిస్తారు నాకు పిల్లను అంటే ఇస్తే చేసుకున్నావా లేదా ముసలాడు? ఇంత వచ్చినా తోకలు ఏముంది ఇంకా? మీరు ముసలాళ్ళని చూడండి, ఊళ్ళల్లో రచ్చబండ కాడ అరుగుల మీద కూర్చొని మనవరాలు వయసు అమ్మాయి కొంచెం వెంటకెళ్ళి పోసుకొని, కొంచెం లిప్స్టిక్ వేసుకొని, కొంచెం కనుబొమ్మలు సన్నగా చేసుకొని, పూలు పెట్టుకొని అటకెళ్ళి వస్తుంది అనుకో. ముసలాడు ఇంకా పులుపు చెల్లె. పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడు. ఈ రోజులు మంచి రోజులు. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, మేము ఎక్కడ వెళ్ళాలన్నా మేము రిజర్వేషన్ చేసుకునే ట్రైన్ వచ్చేదాకా విజయవాడ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ చేస్తాం. మొన్న శ్రీకాకుళంలో మీటింగ్ ఉంది, 1 గంట మన ట్రైన్ లేట్ ఉంది. మా ట్రైన్ వచ్చేదాకా వెయిటింగ్ వాళ్ళు నెల్లూరు నుంచి వచ్చిన శ్యామ్ బ్రదర్ అంత దూరంలో కుర్చీలో కూర్చుండు, నేను అంత దూరంలో కింద పండుకున్నా. ఉత్తరానికి కింద బండల మీద పండుకున్న, ఫుట్పాత్ మీద ఆ వెయిటింగ్ వాళ్ళ పండుకున్నా. మధ్యరాత్రి ఒక పిచ్చమ్మాయి చాలా అందంగా ఉంది, ఎర్రగా ఉంది, స్నానం చేయక ఎంటికలు అవి పిడిసి కట్టిపోయినాయి, బట్టలు మార్చిపోయినాయి. ఒకదాని మీద ఒకటి 2 డ్రెస్సులు 3 డ్రెస్సులు వేసుకుంది. ఇదో చెప్పు అదో చెప్పు, 2 చెప్పులు అప్పుడు కాదు 7 వేసుకొచ్చుకుందో తల్లి. ఇదో చెప్పు అదో చెప్పు నెత్తిలో పెట్టుకొని పండుకుంది. నిద్ర వస్తలేదు. మధ్యలో లేచి చూస్తా ఉన్నా. మధ్యరాత్రి పండు ముసలాడు, తెల్లటి గడ్డము, సాధు వస్త్రాలు ఉన్నాయి, ఎర్రటి వస్త్రాలు ఉన్నాయి. ఇట్లా సాల్వ కూడా మెడకుంది. మధ్యరాత్రి ఆ పండుకున్న అమ్మాయి దగ్గరకు వచ్చిండు. ఆ పాప నిద్రపోతుంది, గురు కొడుతుంది. పండుకున్న అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ పాపను కొట్టిండు. కొట్టగానే ఆ పాప లేచింది. అది లేచిన అమ్మాయితో ఆ పండు ముసలాడు ఇట్లా అంటుండు, 2 ఏళ్లతో ఏం తాగుతారు చెప్పండి అమ్మా? పండు ముసలాడు ఇట్లా అంటుండు చెప్పకుండా. అంటే ఏమంటుండు? గంజాయి కాదా అంటుండు. గంజాయి మత్తులకు దింపి అమ్మాయిని పాడిద్దామని చూసిండు. కానీ అమ్మాయి పిచ్చిదే కానీ భలే రోషంగా లేదు. నెత్తి కింద చెప్పు తీసి ఒరే అన్నది. నా రూమాలు కొక్కరించినాయి, నా రక్తం పులికించింది. పిచ్చిదే కానీ తన శీలాన్ని, తన జీవితాన్ని చెల్లే. పిచ్చిదానికి ఎంత రోషం ఉంది, నీకెంత రోషం ఉండాలి? పిచ్చిదానికి ఎంత రోషం ఉంది, నీకెంత రోషం చెల్లే. జాగ్రత్త తల్లులారా, మీ ఇంట్లో పెళ్లి కలిగిన ఆడపిల్లుంటే మగపిల్లలు ఎక్కువ ఇంటికి రానివ్వకండి. వస్తే ఎందుకు వచ్చినావు, నీ పని ఏంది అని అడగండి. ఈ రోజులు మంచి రోజులు, చాలా చెడ్డ రోజులు. దేవునికి స్తోత్రం. మనసుల ప్రేమలు మారిపోతే కన్నా ఏసై ప్రేమ మారుతుందా చెప్పండి అమ్మా? నీ కొడుకు ప్రేమ, నీ కూతురు ప్రేమ, నీ భర్త ప్రేమ,
స్నేహితుల ప్రేమలు, దైవ సేతుల ప్రేమ, కన్నా యేసయ్య ప్రేమ మారుతుందా? కొత్త ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారంట. కొత్త ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇట్లా తెచ్చుకుంటారంట. కొత్తగా పెళ్ళి అయినట్టు ఎట్లా తెచ్చుకుంటారు అని ఏనే అనండి. కొత్తగా పెళ్ళి అయినట్టు ఇట్లా తెచ్చుకుంటారంట అని తేనేనండమ్మా అని అని ఏమేం తక్కువ ఏమండి అని ఒక 6 నెలలు అయినాక భర్త ప్రేమ మారిపోలేదు చెప్పండమ్మా అని ఏమైంది? మారిపోలే భర్త ప్రేమ. కొత్త కోడలు కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు అత్తగారు ఇంటికి పోతుంది. కొత్త కోడలు గిన్నెలు తవ్వుతుంటే అత్త ఏమంటుంది? అమ్మో తవ్వతే బట్టలు గుచ్చుకొస్తే ఊకొస్తే ఏ కోడలు ఒక 2 నెలలు అయినాక ఉతుకో కడుగు అంది. అత్త ప్రేమ మారిపోలే. కొంచెం బొగ్గులు ఏంటమ్మా? భర్త ప్రేమ మారిపోలే. నా యేసయ్య ప్రేమ ఎప్పుడన్నా మారిందా? నా కూడా ఒక బాబు వస్తాడు, డబ్బు వాయించి నీకు వస్తాడు. ఈ బాబు రాడు, వేరే బాబు వస్తాడు, కోతి 24 గంటలు ఫోన్ మాట్లాడతాడు. ఇప్పుడు నెంబర్ ఇస్తా, ఫోన్ చేయండి, బిజీ రాకపోతే 2000 రూపాయలు ఇస్తా. 2 గంటల దాకా మాట్లాడతాడు. బిజీ ఊకే కోపడతా. ఎవరు రేపు బుద్ధి లేదురా, మీ నాయన దశ సేవంతా నువ్వే చేయాలి. 24 గంటలు ఫోన్ మాట్లాడతావు. చెవికాలు పట్టుకుంటే ఫోన్ చెవికి ఉంటుందిరా, పెట్టుకోవాలి తెచ్చి చెవుకు అంటు పెట్టుకో. ఇలా తెలంగాణ మంచిగా మాట్లాడుకోవచ్చని కోప్పడతా. ఒకనాడు శ్రీకాకుళంలో ఎల్లన్నపేటలో మీటింగ్ ఉంది. ఆ బాబుని తీసుకొని పోయినా. ఎమర్జెన్సీ ఫోన్ వచ్చినట్టుంది. అక్కడ కుళ్ళ స్థలం లేదు, ఇరికి స్థలం ఉంది. ఎమర్జెన్సీ ఫోన్ వస్తే నా మూడ మాట్లాడితే తింటాడని బాత్రూమ్ పోయి మాట్లాడుతుంది, దొడ్డ పోయి మాట్లాడుతుండు. అర్ధగంట అవుతుంది బాత్రూంలోకి వెళ్ళలేదు. నేనేం స్నానం చేయాలి, మీటింగ్కి సిద్ధపడలేదు. ఈడేమో గంట అవుతుంది బాత్రూంలోకి వెళ్ళలేదు. ఈ బాత్రూమ్ సచ్చిందా ఎవరా, కుండల గిట్ట ఇరికిపోయినా ఎవరా, కాలు గిట్ట ఇరిగిందా ఎవరా అని ఆ బాత్రూమ్ డోర్ కాడ దగ్గర వయసు ఎవరు తింటున్నా. బాత్రూంలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు. ఫోన్ ఏం మాట్లాడుతున్నా అంటే బాత్రూంలో పండు వీడు పండు అన్న 2 వారాల తర్వాత ఆడే అంటుండు. పాస్ మళ్ళీ దాన్ని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడండి. పండేమా చూడండి, మనసుల ప్రేమలు ఎట్లా మారిపోతాయి. మారిపోవా పడితే చెల్లె ఆడి జామ పండన్నా, అరటి పండన్నా, మామిడి పండన్నా, అల్లనరటి పండన్నా నువ్వు లేకపోతే బతక ఏ మందు తాగమనాలి పతిశంగా? ఏ మందు? నువ్వు యేసయ్య ప్రేమలో పడుదుగాక. ఇంకొక చరణము తింటారా? దేవునికి స్తోత్రం. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాగబోతారు. ఇంకొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం. మనం దక్షిణకి మన ఇంటే వస్తుందమ్మా, వదిలిపెడతా. దేవునికి స్తోత్రం వస్తుందా? ఏం దాని ఎందుకు వచ్చిన బయటికి వాస్తవం కదండి. ఇలా చెప్పినట్టుగా లోకస్తులు యేసు ప్రభు నమ్ముకోలే. వాళ్ళు దస్తారు, వాళ్ళు ఏమంటే ఏం రాదు. మనం దచ్చిపోయినాం, రక్షణ తీసుకున్నాం, బొట్టు తీసేసినాం, గాజులు తీసేసినాం, శుక్రవారం ఉపాసం ఉంటున్నాం, ఆదివారం నాడు చర్చికి వస్తున్నాము. నీ కష్టాజీతాన్ని ప్రభు పరిచర్యకి ఇస్తున్నావు 10. ఎంత 10 అన్న 10. మరి వాళ్ళు దాస్తారు, వాళ్ళు ఏమంటే రాదు, నువ్వు దాస్తావు. నన్ను ఇట్లా చెప్పండి వండి, ఒక 10 నిమిషాలు వదిలి పెడతా, మీరు టెన్షన్ పడకండి. తీసుకొస్తుందా?
కొంతమంది దున్నపోతులు రాసుకుంటారు టైం అయిపోయింది ఇట్లా రాసుకుంటారు దగ్గరకు వచ్చింది దేవునికి మనిషి ఏమిటి రెండు వస్తాయి రెండింటికి చెప్పి వదిలిపెట్టాం దేవునికి స్తోత్రం. ఒక ఆయన పెళ్ళి అయినాక 50 సంవత్సరాల దాకా పిల్లలు కాలేదంట. 51 సంవత్సరానికి పుట్టక చక్కటి బాబు పుట్టిందంట. పుట్టక బాబు పుట్టింది కాబట్టి తొట్టలు వేసేటప్పుడు ఉయ్యాలు వేసేటప్పుడు పేరు పెట్టేటప్పుడు చుట్టాలను బంధువులు స్నేహితులు అందరూ పిలిచిందంట. నాకు పుట్టక కొడుకు పుట్టిండు, నాకు కొడుకు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేర్లు రాసివ్వండి అని అందరికి చిన్న వైట్ పేపర్ స్లిప్పులు ఇచ్చిందట. అందరు చిక్కులు రాసి ఇచ్చిందట. నీ కొడుకు పేరు పలాన్ పెట్టు, వెంకటేశ్వరరావు పెట్టు, కోటేశ్వరరావు పెట్టు, రంగరాజు పెట్టు అని ఎవరికి తోచిచ్చిన పేరు అందరు చిక్కులు రాసి ఇచ్చిందట. ఇక్కడ ఉన్న తండ్రి అందరు చిక్కులు చదివి ఎవరు రాసిచ్చిన పేరు పెట్టలేదట. ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నట్ట. కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నట్ట? కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకున్నట్ట. ఏం పేరమ్మా? కొడుకు పేరు ఏం పేరు? కొడుకు పేరే బంగారం. కొడుకే బంగారం, కూర్చుంటే బంగారం, లేస్తే బంగారం. మొన్న బంగారమే. మనం చిన్నపిల్లలు చూసి ముడిచిపోతారు. చిన్నగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ముడిచిపోతారు. చిన్నపిల్లలు ఏమంటారు? జామ పండు, అరటి పండు, అల్లం నెరడు పండు. నీ వజ్రం ఏం చేస్తుంది తెలుసా? ముసలు అయినప్పుడు ముసలు అయినప్పుడు మంచం మీద వండుకుంటే చేతగానప్పుడు నీళ్ళేర కొడుక అంటే పండుకోర ముసలిని కట్టేటప్పుడు ఒడిసిపోతుంది. అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే గడ్డం వస్తే గడ్డపార. అడ్డం వేసుకున్నప్పుడే చెప్పండి అమ్మా, గడపార లేదా? నాకు గడపార ఉంది, నాకు కూడా ఉంది గడపార. ఈ బంగారం ఒక 3 సంవత్సరాలకు అంబాడు పెద్దగా అయిందంట. మళ్ళీ ఒక 3 సంవత్సరాలకు మళ్ళీ పుట్టిన మళ్ళీ బాబే పుట్టినట్ట. మళ్ళీ అదే తొట్టెలు వేసేటప్పుడు పేరు పెట్టప్పుడు చుట్టాలు బంధువులు స్నేహితులు అందరికి ఇచ్చినట్ట. పుట్టక నా 2 బాబు పుట్టిండు, మా బాబు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేరు రాసివ్వడని అందరు చిట్టులు ఇచ్చినట్ట. మళ్ళీ అందరు చిట్టులు రాసి ఇచ్చారట. నీ కొడుకు పేరు పలాంది పెట్టు మళ్ళీ అందరు చిట్టీలు చదివి మళ్ళీ ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుందట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకుందట? ఎండి అని పేరు పెట్టుకున్నట. ఏం పేరమ్మా? పెద్దోని పేరు ఏం పేరు? చిన్నోని పేరు ఏం పేరు? ఇప్పుడు 2 ఉన్నాయి ఇంట్లో. కూర్చుంటే బంగారం లేస్తే నీ చెవులకు లేదా? నేను గుంటుకున్నమ్మా. చెవులకు లేదా? ముక్కుకు లేదా? మెడకు లేదా? హైదరాబాద్లో కొంతమంది చేసుకుంటారు. ఆర్తులు అనిపిస్తుంటే డబ్బారి గొచ్చలాగా ఉంటుంది. అది ఇంకా ఉంటుంది. ఏదైనా ఫంక్షన్కి వస్తే లోపల వేసుకోరు, కొంగు మీద వేసుకొని చూపిస్తుంది. నాది పక్కనకి ఏమో తాడే ఉంటుంది. నాకు తాడేనా మరి బరిగొంటు అక్క, నీ తాడే నీటి మేలు. తాడు మేళ గొలుసు మేళ. తాడు పానం తీస్తా, గొలుసు పానం తీస్తా. మొన్న కోటికి పోయి వెళ్ళిపోయినారు వస్తున్నా. ఓ మూట ఆమె గొల్లాం లెక్క ఉంది, నాన్న తాడు వేసుకుంది, 2 వరుసలు ఉంది. ఈ సిటీ బస్సులు ఆడవాళ్ళకి ఫ్రీ కాబట్టి ఆడవాళ్ళ ఎక్కడ దగ్గరికి వెళ్ళి కొంచెం రష్ ఉంది, మొగల దగ్గరికి వెళ్ళి కొంచెం రష్ తక్కువ ఉంది. మొగల దగ్గరికి వెళ్ళి ఎక్కి రావాలి ఎక్కింది. ఎవడు గుంజుండో నాన్న తాడు బస్సులు వాడుకొని నడుస్తుంది. ఇక మొత్తం సొమ్మసిల్లిపోయి చల్లటి గంటలు వచ్చి నాన్న తాడు పోయింది. అక్క అదంతా చెప్పడానికి టైం లేదు. నీ తాడే నీకు మేలు. దేవునికి స్తోత్రం. ఈ ఎండి కూడా ఒక 3 సంవత్సరాలకు అంబాడు పెద్దగా అయిందంట. మళ్ళీ ఒక 3 సంవత్సరాలు మళ్ళీ పుట్టింట, మళ్ళీ కొడుకు పుట్టినట్ట. ఈ 3వ రెట్ట పుట్టిందంట. ఈ కారణంగా గుజ్జలు మొక్కం పెట్టుకొని పెడక మొక్కం భయం మొక్కల ఇట్లా వంకరలు వేసుకొని పుట్టినట్ట. పెడక మొక్కం పెట్టుకొని ఈసారి పేరు పెట్టి నీకు ఎవరు లేదంట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నట్ట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకున్నట్ట? పాపం అని పేరు పెట్టుకున్నట్ట. ఏం పేరు? మన 2 కులాలు, పాపమ్మ పాపయ్య. మనది ఏం కులం చెప్పండి? పుట్టుకతోనే ఏ కులం? పాపమ్మ. మాట్లాడరే? పాపమ్మ పాపయ్య, 2 కులాలు మనకి. ఈ బంగారం పెద్దగైంది, ఎండి పెద్దగైంది, పాపం కూడా తగ్గుతుంది. పాపం కూడా 3 పెద్దగైంది. తండ్రి వయసు అయిపోయింది, ముసలుడైంది, చచ్చిపోయింది కూడా. జీవాజీ కోసం కూడా కొనుగోలుగా గొంతులో పండమండగా తండ్రి బంగారాన్ని ఇచ్చిందట. కొడుకా, అరే బంగారం నా కొడుకా, ఒరే బంగారం అని పెంచుకున్న కొడుకా, ఇవాళ రేపు నేను మర్చిపోతట్టున్నారా? నేను ఒక్కడిని సమాధిలోకి ఎట్లా పోతా కొడుకా? పోబుద్ధి అయితే లేదురా, నువ్వు నా ఎమ్మరారా, మన ఇద్దరు కలిసి సమాధిలో పోదామన్నాడు. అప్పుడు బంగారం అంటుందంట, ఎంత బంగారం అయితే నేనెందుకు వస్తారా? నీ టైం అయిపోయింది డాడీ, నువ్వు అనే. నీ బంగారం వస్తానదా? కొంచెం బొగ్గులైనా మొదలు పెడతా,
బంగారం రానది కాబట్టి ఎండిని తెచ్చినట్ట. కొడుకా బంగారం బంగారం అని పెంచుకుంటే బంగారం రానంటుందిరా. ఎండి నీ కాలు మొత్తం నువ్వన్నారా, మన ఇద్దరు కలిసి సమాధికి వెళ్దామంటే ఎండి అంటుందంట. నీ అమ్మ నేనెందుకు వస్తారో, నేను పెళ్లి చేసుకుని పిల్లలు చాలా రోజులు బతికేది ఉంది, నీ టైం అయిపోయింది డాడీ టాటా. కొంచెం బొగ్గులేయాలి. బంగారం రానన్నది ఎంకి తల్లి, బంగారం రానన్నది బంగారం రానన్నది. ఇప్పుడు ఎవడుండు పాపం అంటున్నాడు వాళ్ళ ఆయనతోటి. పాపం అంటుందంట, నాయనా బంగారం రాకపోని ఎండి రాకపోని నాయన నీ అమ్మని వస్తా. అరే నువ్వు నా ఏమంటురా, వస్తా నాయన. ఇప్పుడు ఏమొస్తా అంటుంది, నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ ఎంత వస్తుంది, నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. మనిషి ఎమ్మటి అయిపోయింది, వదిలిపెడతాం. మనిషి ఎమ్మటి రెండు వస్తాయి. ఒకటి రక్షణ ఏసై నమ్ముకుంటే ఏమొస్తుంది, ఏసు నమ్ముకోకపోతే ఏమొస్తుంది. ఇప్పుడు మనిషి ఎమ్మటి ఎన్ని వస్తాయి. నీకు 100 చీరలు ఉంటే ఒక చీరతో బాధ పెడతాడు. నీకు 10 ఎకరాల పొలం ఉంటే నీ సొంత జాగా 2.5 గజాలు. ఒక మాట చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ ముక్కుకు అటుకల బంగారం ఉందనుకో, ఉంచుతారా? బొగ్గులేండమ్మా, ఉంచుతారా? ముక్కుకు అటుకల బంగారం అనుకోరు, పక్కలు ఏడుస్తుంటారు. ముక్కుకు అటుకల బంగారం ఉందనుకో, పక్కలు ఏడుస్తుంటారు. అమ్మో నా దేవునమ్మ పోతుంది ఏడ్చుకుంటేనే ముక్కు పుడక తీసేళ్ళు, ముక్కు పుడక తీయే వస్తలేదే సాగు తెచ్చి కొయ్యే. అమ్మో అదుకులమే ముఖ్యమంత్రి ముక్కు పుల్లు ఉంచారు. ఒక మాట చెప్పాలంటే పెళ్లి దాన్ని బట్ట గట్ట మంగళసూత్రం కూడా ఉంచారు. ఒక మాట చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ చేతిలో తాగేసిన వాటర్ బాటలు కూడా ఉంచారు. ఒక మాట చెప్పాలంటే నీ నీడే నీ ఎమ్మటి రాదు, నీ నీడే నీ ఎమ్మటి అసలు 2 వస్తాయి. ఒకటి రక్షణ. ఈ రాత్రి 2 రోజు కూడికలో ఏం తీసుకెళ్తావు అమ్మ చెప్పండమ్మా, ఏం తీసుకెళ్తావు? నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసేస్తారు, వెండిని తీసేస్తారు, నీ పాపాన్ని ఎవరు అర్థమవుతుందమ్మా? వెంటనే నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు, నీ పాపాన్ని ఎవరు? నీ భర్త తీసుకుంటాడా? చెప్పండమ్మా. నీ స్నేహితులు తీసుకుంటారా? మాట అమ్మా వినండి, వదిలిపెడతా. నీ కొడుకు తీసుకుంటాడా? నీ స్నేహితులు, నీ బంధువులు, దైవజనులు? నీ పాపం నా పాపం నా యేసయ్య తీసుకుందా? నీ భర్త తీసుకుందా? ఇవన్నీ విషయాలు తెలుసు. మనం చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు. మనం మీటింగ్ అన్నప్పుడు అన్ని రకాల గుంపులు ఉంటారు. ఈ మాటలు మాకెందుకు అనుకోకండి. కొంతమంది బొట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఎప్పుడు సువార్త వినే వాళ్ళు కూడా ఉండరా. ఈ మాటలు మాకెందుకు అనుకోకండి. అయిపోయింది, వదిలిపెట్ట. దేవునికి స్తోత్రం. మనం చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు, మనం కాళ్ళతో చేసిన పాపానికి ఆయన కాళ్ళ మేకులు, మనం కళ్ళతో చూసిన చెడ్డ చూపులకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం, మనం శరీరంతో చేసిన పాపానికి ఆయన వల్లంత దెబ్బలు. చేతుల నుంచి రక్తమైంది, కాళ్ళ నుంచి రక్తమైంది, కళ్ళ నుంచి రక్తమైంది, శరీరంలో రక్తం అంతా పోయింది. ఇంకేమైనా 10 చుక్కలు గుండెలుందేమో, అది కూడా పక్కన బల్లెం పడిస్తే గుండె పగిలి మొత్తం ఇచ్చేసిండు అయ్యేలా. ఏమైనా దాచుకున్నా? చెప్పండమ్మా. నేను 21 రోజు ఉపాసం ఉన్నప్పుడు దేవుళ్ళు మాట్లాడిన, ప్రభా ఈ మట్టి మనిషి కోసం ఎందుకు ఇంత తగ్గినావు, ఇంతగా ఎందుకు ఓర్చుకున్నావని ఎక్కి ఏడ్చి దేవుని అడిగిన. దేవుడు నాకు ఇది చెప్పిండు, కన్న ప్రేమ కోసము అంతగా తగ్గినా. ఏ ప్రేమ? కాకి పిల్ల కాకికే, దొంగోడైనా లంగోడైనా తన కొడుకు. యేసు ప్రభు చాతకాక చేతుల మేకులు కొట్టించుకోలేదు, చాతకాక కాళ్ళ మేకులు కొట్టించుకోలేదు, చాతకాక ఒళ్ళంతా దెబ్బతిల్లే, చాతకాక గడ్డ పెట్టి గుంజిపించుకోలేదు, చాతకాక ముఖం మీద ఉంపించుకోలేదు. ఏ ప్రేమ కోసం? థ్యాంక్ యూ తల్లి, నేను దేవుడు దీవించి నాకు ఆ మాట అందరు చెప్పాలని వదిలిపెట్టా. ఏ ప్రేమ? కన్న ప్రేమ. అది నీ కోసం నా కోసం. అక్క ఈ రాత్రి ఏం తీసుకెళ్తావు? దేవునికి స్తోత్రం. నేను ఇలాగ చెప్పాను కదా, సచ్చిన శాపన్న. థ్యాంక్ యూ తల్లి. సచ్చిన శాపన్న, ఎండిన శాపన్న, దున్నపోతు తోలన్న, నీ తోలు నా తోలు
కానీ నువ్వు బ్రతికున్నప్పుడు ఎంత విలువైనదానివో తెలుసా, ఎంత విలువైనదో తెలుసా. ఒక్క 2 నిమిషాలు వదిలిపెడతా, టెన్షన్ పడకండి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, కొంచెం బొగ్గలేండి. మా బంధువులు ఒక ఆయన కోట్లకు అధిపతి, తాగి 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 లివర్ పాడైపోయింది, నల్లగా దొబ్బలాగా అయింది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి వేసుకొచ్చిండు. ఆయన యేసుప్రభు నమ్ముకోలే, 18 సార్లు బట్టలు మార్చుకుండు. అవన్నీ విషయాలు చెప్పడానికి లేదు, యూట్యూబ్ ఉంది. 18 సార్లు బట్టలు మార్చుకుండు. గురువులకే పరమ గురువు, వాళ్ళంతా దండలు. తాగి తాగి లివర్ పాడైపోయింది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి వేసుకొచ్చిండు. ఆయన డాక్టర్ ఆయన గుర్తులు పెట్టి మాట్లాడా, లివర్ పాడైపోయింది, నువ్వు కొన్ని రోజులు బతకాలంటే వేరే వాళ్ళ లివర్ 2 ఏళ్ల వల్ల కట్ చేసి నీకు ఆపరేషన్ చేస్తే బతుకుతావు. ఈ లివర్ దొరకనికి నువ్వు ప్రయత్నం చేయి, నీకు ఆపరేషన్ చేస్తానని నేను చెప్పారు. ఈయన లివర్ దొరకనికి పడరాని పాటలు పడ్డాడు. ఇంటర్నెట్లో పెట్టిండు, ఫేస్బుక్లో పెట్టిండు. దొంగతనంగా లివర్ అమ్ముకుంటూ ఉంటారు. 2 ఏళ్ల మంది లివర్ ఇస్తే 50 లక్షలు ఇస్తాడు. లివర్ ఇచ్చినోడు చచ్చిపోడంట. మంచి 2 నెలలు మంచి మంచి భోజనం చేస్తే లివర్ పెరిగిపోతుందంట. లివర్ దొరకలేదు. ఇక దగ్గరికి అవుతా ఉండు. అప్పటికి 2 నెలలు అయిపోయింది. 2 నెలలకు 75 లక్షలు అయిపోయినాయి. దగ్గరికి అవుతా ఉండు, దగ్గరికి అవుతా ఉండు. ఏ దిక్కు లేకపోతే దేవుడే యేసుప్రభు దగ్గర రానికంట డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి. డబ్బన్న పోవాలి, ఈ 2 రాకపోతే దేవుని దగ్గర రాము. వస్తామా? క్యాన్సర్ రోగమన్నా రావాలండి అమ్మా, క్యాన్సర్ రోగమన్నా, కట్ల పావన్నా. మా ఇంటికి కూడా తల్లి బిడ్డ చర్చికి వెళ్తారు. 8 నుంచి గోల్కొండ ఎప్పుడూ చర్చికి వెళ్తారు. తల్లి బిడ్డలు చక్కటి భక్తి పరులు. భర్తనే ఫుల్లు తాగుతాడు. గుట్కలు, పాపరకు, సిగరెట్లు. పొద్దుగా లేచి మొగ సారతోటే మొగగలుగుతాడు. ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది, అన్నా మేము ఇద్దరం పరలోకం వెళ్తే మా నాయన నరకానికి వెళ్తాడు అన్న, మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయడానికి తాగి తాగి సస్తట్టున్నాని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకుంటారు. మేము కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది. ఎక్కడ మీటింగ్ లేకపోతే ఆ గృహాన్ని దర్శించి ఓ సువార్త కాంప్లైంట్ ఇచ్చి, అంకుల్ తాగుడు మానేసి యేసుప్రభు నమ్ముకో అంకుల్, గుడికి రా అంకుల్, యేసుప్రభు గొప్ప దేవుడు అని సువార్త చెప్తుంటే వినకపోయేది. పోరాదేవుడు గివులేడు, పోరాదేవుడు ఇట్లా అనేది. ఎంత చెప్పినా వినకపోయేది. తాగి 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 పట్టవాట వచ్చింది. పెట్టి వచ్చిన మాటలు కరెక్ట్ 1 వారం రోజులు ప్రార్థన చేసిండు. 1 వారం రోజులకు ఒక బాబు యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలింది. 21 సంవత్సరం ఉంటాడు. నాన్నే ఉన్నా 21 సంవత్సరం ఉంటాడు. లేని డెడ్ అయిపోయింది.